మోంథా సైరన్ ఏపీని గజగజ వణికిస్తోంది. తుఫాను తీరం దాటే ప్రక్రియ ఇప్పటికే మొదలైంది. దాదాపు 5 గంటల పాటు ఈ ప్రక్రియ కొనసాగబోతోంది. సరిగ్గా సమయం 6 గంటలైంది. రాత్రి 11 కల్లా తీరం దాటేటటువంటి అవకాశం ఉంది. ఈ 5 గంటల సమయం అత్యంత ప్రమాదకరమైనటువంటి సమయంగా మనం చెప్పొచ్చు. కాకినాడ సమీపంలో మోంథా తుఫాన్ తీరం దాటే అవకాశం ఉంది. కాకినాడ పోర్టు కార్యకలాపాలు నిలిపివేయాలి, పూర్తి స్థాయిలో నిలిపివేయాల్సిందిగా ఇప్పటికే ఆదేశాలు కూడా అందాయి. 10వ నెంబర్ హెచ్చరిక జారీ చేశారు. డేంజర్ రెడ్ సిగ్నల్ను మించి డేంజర్ రెడ్ సిగ్నల్ వేశారంటే మోంథా తుఫాను ప్రభావం ఏ స్థాయిలో ఉండబోతుందనేది ఇప్పటికే మనకు అర్థమైంది. అటు ఇటుగా రాత్రి 11 గంటల సమయంలో ఇది తీరం దాటే ఛాన్స్ ఉంది. 5 గంటలు ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి. తీర ప్రాంత ప్రజలను ఇప్పటికే అధికారులు అప్రమత్తం చేశారు. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఇక తుఫాను తీరం దాటే సమయంలో 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయి. అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంటుంది. తుఫాను తీవ్రతకు విద్యుత్ కమ్యూనికేషన్ వ్యవస్థలు దెబ్బతినే ఛాన్స్ ఉంది. అందుకే తుఫాను ప్రభావిత జిల్లాల్లో రాత్రి 7 తర్వాత వాహనాలు నిలిపివేయనున్నారు. ఎక్కడికక్కడ హైవేల పైన కూడా వాహనాలు పూర్తి స్థాయిలో నిలిపివేయనున్నారు. ఏ వాహనం కూడా ముందుకు కదిలే పరిస్థితి లేదు. ఎవరైనా సరే ఇప్పటికే బయటుంటే వారందరూ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్ళాలి. 1 గంట తర్వాత రవాణా వ్యవస్థ కూడా 17 జిల్లాల్లో పూర్తి స్థాయిలో స్తంభించబోతోంది. రాష్ట్రంలోని 17 జిల్లాల్లో ఈ రాత్రికి రవాణా వ్యవస్థను పూర్తిగా నిలిపివేస్తున్నారు. ప్రస్తుతం రెడ్ అలర్ట్లో 18 జిల్లాలు ఉన్నాయి. అలాగే ఆరెంజ్ అలర్ట్లో 3 జిల్లాలు, ఎల్లో అలర్ట్ కింద 4 జిల్లాలు ఉన్నాయి. ఇప్పటికే తీర ప్రాంతాల్లో సముద్రం అల్లకల్లోలంగా మారింది. ఈదురుగాలుల దెబ్బకు చాలా జిల్లాల్లో భారీ వృక్షాలు సైతం నేలకూలాయి. సముద్రం ఏ స్థాయిలో ఆటుపోట్లకు గురవుతోందో, ఉవ్వెత్తున ఎగిసిపడుతోందో మనం చూడొచ్చు. చాలా ప్రాంతాల్లో ఇప్పటికే 40 మీటర్లు ముందుకు సముద్రం చొచ్చుకొచ్చిందంటేనే ప్రమాద తీవ్రతను మనం అంచనా వేయొచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా 233 మండలాలు, 1419 గ్రామాలపై మోంథా తుఫాను ప్రభావం చూపనుంది. అలాగే 44 మున్సిపాలిటీలపైన కూడా దీని ప్రభావం ఉండబోతోంది. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో 2194 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. 6465 మంది గర్భిణీలు, బాలింతల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. దీంతో పాటు విద్యుత్ సరఫరా పునరుద్ధరణ కోసం 1000 ప్రత్యేక బృందాలతో 12,000 మంది సిబ్బందిని నియమించారు. రాత్రి వేళలో ఇది తీరం దాటే అవకాశం ఉండటంతో ఇప్పటికే 6 అయింది. రాత్రి 11 వరకు పూర్తి స్థాయిలో తీరం దాటనుంది. కాబట్టి రాత్రి వేళలో విద్యుత్ సరఫరాకు తీవ్ర స్థాయిలో అంతరాయం ఏర్పడుతుంది. కరెంటు సరఫరా పూర్తిగా స్తంభించిపోతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. ప్రభుత్వం చేసే పని ప్రభుత్వం చేస్తుంది, అధికారులు చేయాల్సిన పని అధికారులు చేస్తారు. ప్రజలు కూడా బయటకు ఎవ్వరూ రాకూడదనే హెచ్చరికలను తప్పనిసరిగా పాటించాలి. 7 తరువాత వాహనాలను రోడ్లపైన కూడా అనుమతించరు. అంత తీవ్ర తుఫాను ప్రభావం చూపించబోతోంది. జిల్లాల్లో అంటే 19 రెవెన్యూ డివిజన్లలో ఒక 54, మండల గ్రామాల్లో 484 సహాయ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 11 ఎన్డీఆర్ఎఫ్, 13 ఎస్డీఆర్ఎఫ్ బృందాలను జిల్లాలకు కూడా తరలించారు. మోంథా తుఫాన్ కాకినాడ దగ్గర తీరం దాటే అవకాశం ఉంది. సమయం 6 గంటల 4 నిమిషాలు, 6 గంటల 5 నిమిషాలు అవుతోంది. 6 గంటల నుంచి మన అధికారులు చెప్పినట్టుగా, వాతావరణ శాఖ అధికారులు చెప్పినట్టుగా 6 గంటల నుంచి తీరం దాటే ప్రక్రియ మొదలవుతుందని చెప్పారు. అలాంటి పరిస్థితి కనిపిస్తోంది. తీరానికి అతి సమీపంగా వస్తోంది. గంటకు 15 కిలోమీటర్ల వేగంతో ఈ తుఫాను కదులుతోంది. మరి కాసేపట్లో అంటే ఈ 5 గంటల ప్రక్రియలో కాకినాడ సమీపంలో ఇది తీరం దాటేటటువంటి అవకాశం ఉంది. తీరం దాటే సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ సమయంలో అతి భారీ వర్షాలు కురుస్తాయి. తీవ్రమైనటువంటి ఈదురుగాలులు వీస్తాయి. గంటకు 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో బలమైనటువంటి ఈదురుగాలులు వీస్తాయి. చెట్లు, స్తంభాలు, విద్యుత్ స్తంభాలు కానీ, కమ్యూనికేషన్ వ్యవస్థ కానీ పూర్తిగా దెబ్బతినే ప్రమాదం కనిపిస్తోంది. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి. ఎక్కడికక్కడ రవాణా వ్యవస్థను ఆపేసుకునేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఎవ్వరూ రోడ్లపైకి రావద్దు. ఎవ్వరూ అత్యవసర పరిస్థితి అయినా సరే అధికారులకు సమాచారం ఇచ్చి మాత్రమే బయటకు రావాల్సిన సిచ్యువేషన్ కనిపిస్తోంది. రాత్రి వేళలో తుఫాను తీరం దాటుతోంది కాబట్టి విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడితే సహాయక చర్యలు కూడా
వేగంగా జరిగేటటువంటి అవకాశం ఉండదు. రెస్క్యూ టీమ్స్ కూడా అంత వేగంగా వెంటనే స్పందించే అవకాశం ఉండదు. కాబట్టి ఈ రాత్రి వేళలో తుఫాను తీరం దాటుతోంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఏ ఏ జిల్లాలకు రెడ్ అలర్ట్ ఇచ్చారు, ఏ ఏ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, ఎల్లో అలర్ట్ కనిపిస్తోందో ఒకసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. ఎస్, రెడ్ అలర్ట్ ఉన్నటువంటి జిల్లాలను ఒక్కసారి స్క్రీన్ పైన చూడండి. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, బాపట్ల, అలాగే ఇటు చూస్తే పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, అలాగే ప్రకాశం, పల్నాడు, ఎన్టీఆర్ జిల్లా, ఏలూరు, తూర్పుగోదావరి, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం, మన్యం ఇవన్నీ కూడా రెడ్ అలర్ట్లో ఉన్నాయి. రెడ్ అలర్ట్ అంటే చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నట్టుగానే మనం భావించాలి. ఈ జిల్లాల్లో ఉన్నటువంటి ప్రజలను ఇప్పటికే అప్రమత్తం చేశారు. రెడ్ అలర్ట్ ఉన్నటువంటి ప్రాంతాల్లో ఎటువంటి సిచ్యువేషన్ ఉంటుందో కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అలాగే మిగతా జిల్లాలపైన ఎలాంటి ప్రభావం ఉందో ఒకసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. రెడ్ అలర్ట్ తర్వాత ఒకసారి ఆరెంజ్, ఎల్లో అలర్ట్లు కూడా ఏ ఏ జిల్లాలపైన ఉందనేది ఒకసారి స్క్రీన్ పైన చూద్దాం. ఆరెంజ్ అలర్ట్ నంద్యాల జిల్లా, వైఎస్ఆర్ కడప, అన్నమయ్య జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ కనిపిస్తోంది మనకి. ఎల్లో అలర్ట్ చూపించండి. ఎస్, ఈ తుఫాను ప్రభావంతో ఇటు కర్నూలు, అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లా, అలాగే చిత్తూరు జిల్లా పైన ఎల్లో అలర్ట్ కనిపిస్తోంది. అసలు ఏంటి అలర్ట్స్? అధికారులు రెడ్ అలర్ట్, ఎల్లో అలర్ట్, ఆరెంజ్ అలర్ట్ ఎందుకు ఇలా చెబుతున్నారో ఒక్కసారి ఆ అలర్ట్ ఇచ్చారంటే దాని ఉద్దేశం ఏంటన్నది ఒకసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. రైట్, రెడ్ అలర్ట్ అంటే ఏంటి? కుంభవృష్టికి ఇదే చివరి హెచ్చరిక, అత్యంత ప్రమాదకరమని మనం భావించాలి. నిర్ణీత ప్రాంతంలో 24 గంటల్లో ఇక్కడ దాదాపు 20 సెంటీమీటర్ల వర్షం కురుస్తుంది. 130 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి. రోడ్లపైకి వరద వస్తుంది. విద్యుత్ స్తంభాలు నేలకూలుతాయి. అప్రమత్తంగా లేకుంటే అంచనాలకు అందని విధంగా ప్రాణ ఆస్తి నష్టం జరుగుతుంది. విపత్తు నిర్వహణ, ఐఎన్డి టీంలు, రెస్క్యూ, రెవెన్యూ, మున్సిపల్ శాఖలు అన్నీ కూడా చాలా పగడ్బందీగా పనిచేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇదే చివరి హెచ్చరికగా భావించాలి. నిర్ణీత ప్రాంతంలో 24 గంటల్లో 20 సెంటీమీటర్ల వర్షం అంటే అది ఏ స్థాయిలో ఉంటుందో అర్థం చేసుకోండి. దయచేసి ప్రజలందరూ కూడా ఇళ్లకే పరిమితం కాండి, సురక్షిత ప్రాంతాలకు పరిమితం కాండి, ప్రభుత్వం చెప్పినటువంటి పునరావాస కేంద్రాలకు తరలి వెళ్ళండి. ఎవరు కూడా ప్రభుత్వం ఇచ్చినటువంటి హెచ్చరికలను, అధికారులు ఇచ్చినటువంటి హెచ్చరికలను పక్కన పెట్టకండి. ఎందుకంటే రెడ్ అలర్ట్ అంటే ఏంటో మీరు చూస్తున్నారు. చాలా జిల్లాలకు రెడ్ అలర్ట్ కనిపిస్తోంది కదా. ఈ రెడ్ అలర్ట్ ఉన్నటువంటి ప్రాంతాల్లోని ప్రజలు ఖచ్చితంగా అధికారులు చేసినటువంటి సూచనలు, ఇచ్చినటువంటి హెచ్చరికలను తప్పనిసరిగా పాటించాల్సిందే. 17 జిల్లాల్లో ఇప్పుడు రవాణా వ్యవస్థ పూర్తిగా నిలిపివేస్తున్నారంటే పరిస్థితి ఏ రకంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ ఒకసారి ఆరెంజ్ అలర్ట్. ఆరెంజ్ అలర్ట్ అంటే ఏంటో చూద్దాం. అత్యంత ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఉంటే దాన్ని ఆరెంజ్ అలర్ట్ అంటారు. 12 నుంచి 20 సెంటీమీటర్లకు పైగా వర్షాలతో కుంభవృష్టి కురుస్తుంది. 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి. అలాగే రవాణా, విద్యుత్ సేవలకు తీవ్ర అంతరాయాలు ఏర్పడుతుంది. అలాగే ప్రాణ ఆస్తి నష్టాలకు ఎక్కువగా అవకాశం ఉంటుంది. ఆ సమయంలోనే ఆరెంజ్ అలర్ట్ జారీ చేస్తారు. ఇక్కడ విపత్తు నిర్వహణ, పోలీసులు, మున్సిపల్ అధికారులు, ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తం కావాల్సినటువంటి సిచ్యువేషన్ని ఆరెంజ్ అలర్ట్ మనకు సూచిస్తుంది. 12 సెంటీమీటర్ల నుంచి 20 సెంటీమీటర్ల వర్షం అనేది నిర్ణీత ప్రాంతంలో ఒక ప్రదేశంలో ఒక్కసారిగా అంత కుంభవృష్టి కురిస్తే పరిస్థితి ఏ రకంగా ఉంటుందో అర్థం చేసుకోండి. దాదాపు ఇక్కడ 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచేటటువంటి అవకాశం ఉంది. చెట్లు కూలిపోతాయి. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో అన్ని శాఖలు కూడా సమన్వయంతో పనిచేస్తేనే ఇలాంటి విపత్కర పరిస్థితుల్ని మనం ఎదుర్కోగలం. దాదాపు 20 సెంటీమీటర్లకు పైగా వర్షాలతో కుంభవృష్టి కురుస్తుంది. 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయి. నెక్స్ట్ ఎల్లో అలర్ట్ ఉన్నటువంటి ప్రాంతాలను మనం చూసాం. అసలు ఎల్లో అలర్ట్ అంటే ఏంటి? అత్యంత ప్రతికూల వాతావరణ పరిస్థితి ఉన్నప్పుడు కూడా ఎల్లో అలర్ట్ జారీ చేస్తారు. ఇక్కడ 6 నుంచి 12 సెంటీమీటర్ల వర్షం కురిసే అవకాశం ఉంటుంది. 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయి. అలాగే మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంటుంది. అలాగే
అత్యంత ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఈ మూడు కూడా మనం చూసాం. ఏది రెడ్, ఆరెంజ్, ఎల్లో అన్నింటిలో కూడా మనకు కనిపిస్తోంది ఏంటంటే అత్యంత ప్రతికూల పరిస్థితులు ఉన్నటువంటివే ఇవన్నీ కూడా. ఇందులో రెడ్ అలర్ట్ ఉన్న చోట 120 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి. 20 సెంటీమీటర్ల వర్షపాతం ఒకే ప్రాంతంలో పడుతుందంటే దాని తీవ్రత ఏ స్థాయిలో ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు. ఈ స్థాయిలో ఉన్నప్పుడు అధికారులు ఇచ్చినటువంటి సూచనల్ని తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ పాటించాల్సినటువంటి అవసరం ఉంది. అటు ప్రభుత్వం ఇటు అధికారులు ఎంత చేసినా ముఖ్యంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన సమయం ఇది. ఎందుకంటే ప్రకృతికి ఎదురీది ఏది మనం చేయలేము, ప్రకృతికి మనం ఎదురు వెళ్ళలేము, ప్రకృతి విపత్తును అరచేతితో ఆపలేము. కానీ ఈ విపత్తు నుంచి ఎలా బయటపడాలన్నదే అత్యంత ప్రధానమైనటువంటి అంశం. ముందుగా మనకున్నటువంటి సాంకేతిక వ్యవస్థను ఉపయోగించుకుని ఇది ఎప్పుడు తీరం దాటిపోతోంది, దీని ప్రభావం ఎంత, ఏ ఏ జిల్లాలపైన ఏ ఏ ప్రాంతాలపైన ఈ తుఫాను ప్రభావం ఉంటుంది, ఏ స్థాయిలో ఈ ప్రభావం ఉంటుందో గుర్తించగలిగి వీలైనంత వరకు మనం సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్ళడం, అక్కడ పగడ్బందీ ఏర్పాట్లు చేయటం, అధికారులందరూ అప్రమత్తం కావడం, రెస్క్యూ టీమ్స్ రంగంలోకి దిగడం, ప్రభుత్వం కూడా ఎప్పటికప్పుడు అన్ని వ్యవస్థల్ని సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్లడం, ఇవన్నీ చేస్తున్నప్పుడు ప్రజలు కూడా వారికి సహకరించినప్పుడు మనం వీలైనంత వరకు ప్రాణ ఆస్తి నష్టాన్ని తగ్గించుకోవడానికి మాత్రమే చేయగలము. అంతేగాని ప్రకృతిని విపత్తును ఎదుర్కోగలం, ఎదురీది ముందుకు వెళ్ళగలం అనేది మాత్రం దయచేసి ఎవరో ఆలోచన చేయకండి. ఇక్కడ మనం చేస్తున్న ప్రయత్నం అంతా కూడా వీలైనంత వరకు ప్రాణ ఆస్తి నష్టాన్ని తగ్గించుకోవడానికి మాత్రమే. మనకున్నటువంటి వ్యవస్థలు, మనకున్నటువంటి సాంకేతిక పరిజ్ఞానం ఇవన్నీ కూడా మనకు ఉపయోగపడుతున్నది. మనం ఈ విపత్తు నుంచి ఎలా తప్పుకోగలం, ఈ విపత్తు నుంచి ఎలా బయటపడగలం, ఈ విపత్తు నుంచి సురక్షితంగా ఎలా జీవనాన్ని కొనసాగించగలం, ఎంతవరకు మనం ప్రాణ ఆస్తి నష్టాన్ని నివారించగలం అనేదే ఇక్కడ ప్రధానమైన అంశం. ఇక సాధారణంగా పగటి వేళల్లో తుఫాను తీరం దాటడానికి, రాత్రి సమయాల్లో తుఫాను తీరం దాటడానికి చాలా తేడా ఉంటుంది. ఇది ప్రతి ఒక్కరూ గమనించాలి. రాత్రి సమయాల్లో తుఫాను తీరం దాటితే జరిగే నష్టం ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు మోంధా తుఫాను కూడా రాత్రి 11 గంటల సమయంలో తీరం దాటబోతోంది. అందుకే దీని నష్ట తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. రాత్రి వేళల్లో సహాయక చర్యలకు కూడా అంతరాయం కలుగుతుంది. ఒకవైపు చీకటి ఉంటుంది, విద్యుత్ వ్యవస్థకు అంతరాయం ఏర్పడుతుంది. విద్యుత్ వ్యవస్థను ఓవైపు పునరుద్ధరించాలి, అలాగే సహాయక చర్యలను పునరుద్ధరించాలి. ఎప్పటికప్పుడు ఎవరైతే లోతట్టు ప్రాంతాల్లోనో లేకపోతే ప్రభావిత ప్రాంతాల్లోనో ఉన్న వారిని రెస్క్యూ చేసి సురక్షిత ప్రాంతాలకు తరలించాలంటే రాత్రి వేళల్లో ఇది చాలా కష్టసాధ్యమైనటువంటి ప్రక్రియగా మారుతుంది. ఈ మోంధా తుఫాను సాయంత్రం 6 గంటలకు తీరం దాటే ప్రక్రియ మొదలైంది. కొద్దిసేపటి క్రితమే రాత్రి 11 గంటలకు ఇది తీరం దాటబోతోంది. ఈ సమయంలో తీవ్రమైన ప్రభావం ఉండబోతోంది. రైట్, తాడేపల్లి విపత్తుల నిర్వహణ కేంద్రం వద్ద మా ప్రతినిధి రవీందర్ మనకు అందుబాటులో ఉన్నారు. రవీందర్తో మనం మాట్లాడదాం. రవీందర్, ప్రస్తుతానికి ఉన్నటువంటి అప్డేట్స్ ఏంటి? ఇది తీరం దాటే ప్రక్రియ మొదలైనట్లేనా? ఈ 5 గంటలు ఎలాంటి పరిస్థితి మనం చూడబోతున్నాం? ఈశ్వర్, ఇంకా అయితే తీరానికి దగ్గరలోకి రాలేదని చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ ప్రక్రియ మామూలుగా 6 గంటలకు ప్రారంభమవుతుందని చెప్పి మొదట్లో వాతావరణ శాఖ కూడా అంచనా వేసింది. కానీ చాలా ఆలస్యంగా, చాలా మందగోడిగా ఈ తుఫాను తీరం వైపుకి వస్తూ ఉంది. గంటకు కేవలం 10 కిలోమీటర్ల వేగంతో ముందుకు వస్తున్న నేపథ్యంలో ఇది మరికొంత సమయం పట్టే అవకాశం కనిపిస్తుంది. దాదాపు 7-7:30 గంటల ప్రాంతానికి చెరువులోకి వచ్చే అవకాశం కనిపిస్తుందని చెప్పి అధికారులు కూడా అంచనాకు వచ్చినటువంటి పరిస్థితి. అయితే దాదాపు 7 గంటలకు తీరం దగ్గరలోకి వచ్చిన తర్వాత 10 గంటలకల్లా కంప్లీట్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. కేవలం
కేవలం 3 గంటల్లోనే తుఫాను తీరం దాటే అవకాశం కనిపిస్తుంది. మనం ఒకసారి శాటిలైట్ మ్యాప్స్ కూడా చూపించే ప్రయత్నం చేస్తాను. చాలా సమీపంలోకి వచ్చినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఈ ఏదైతే బ్లూ కలర్ కనిపిస్తుందో ఇదంతా కూడా భారీగా వర్షం కురుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇదంతా కూడా అంటే ఈ మచిలీపట్నానికి కేవలం 50 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఈ తుఫాను ఏదైతే మనం ముందుగా అనుకున్నటువంటి తూర్పుపాలెం, కేసరదాసుపాలెం గ్రామాల మధ్యలోనే తీరం దాటబోతుంది. అంటే అటు ఓడలరేవు సమీపంలో ఉన్నటువంటి ప్రాంతం అది, అక్కడ తీరం దాటే అవకాశం ఏదైతే ముందుగానే వాతావరణ శాఖ అధికారులు ఎక్కడైతే ఖచ్చితంగా ప్లేస్ను నిర్ధారించారో ఖచ్చితంగా తుఫాను హిట్ అవుతుంది అక్కడే నిర్ధారణ అయింది. సో ఇప్పటికే ఆ ప్రాంతానికి ఎస్డీఆర్ఎఫ్ కానీ ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ కూడా పంపించారు. ఇంతకుముందు ఇతర ప్రాంతాల్లో ఉన్నటువంటి టీమ్స్ అన్నింటిని కూడా కోనసీమ చుట్టుపక్కల ప్రాంతాలకి తరలిస్తున్నారు. ఎందుకంటే మరి కొద్దిసేపట్లో భారీ వర్షాలు కూడా ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో మొత్తం 7 ఎన్డీఆర్ఎఫ్ టీంలు అట్లాగే ఎస్డీఆర్ఎఫ్ టీమ్స్ సంబంధించి మరొక 9 ఇవన్నిటిని కూడా ఆ ఓడలరేవు అట్లాగే అంతర్వేది సమీపంలోకి తరలించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇప్పటికి కూడా మనం చూస్తున్నాం ఖచ్చితంగా 7 గంటలకు తీరం వైపు వచ్చిన తర్వాత 3 గంటల్లోనే తీరం దాటే అవకాశం నేపథ్యంలో ఆ 3 గంటలు అత్యంత కీలకం. భారీ వర్షాలు కురిసే అవకాశం కనిపిస్తుంది. వీటన్నిటిలో కూడా ఇక్కడ తిరుపతి నుంచి శ్రీకాకుళం వరకు దాదాపు 17 జిల్లాలు పూర్తి స్థాయిలో ఎఫెక్ట్ కాబోతుంది. మొత్తం మనం చూస్తున్నాం రెడ్ జోన్లోకి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. దాదాపు ఈ సమీపంలో అంటే కేవలం ఇప్పుడు ఆ తూర్పుపాలెం సమీపంలో తీరం దాటబోతున్న నేపథ్యంలో ఆ చుట్టుపక్కల దాదాపు 40 లక్షల మంది ప్రజలకి ఈ తీవ్ర ఎఫెక్ట్ అనేది కనిపించబోతుంది. మొత్తంగా 17 జిల్లాల్లో పెద్ద ఎత్తున ప్రజానీకం ఉన్నప్పటికీ తుఫాను వల్ల తీవ్రంగా ఎఫెక్ట్ అయ్యేది మాత్రం 40 లక్షల మంది అనేది అధికారులు కూడా అంచనా వేసినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. భారీ వర్షాలు ప్రస్తుతం నెల్లూరు వైపు భారీగా వర్షాలు కురుస్తున్నాయి. ఇది లేటెస్ట్ ఇన్ఫర్మేషన్. ప్రస్తుతానికి ఇప్పుడు ఉలవపాడు దగ్గర 126 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది ప్రకాశం జిల్లాలో. అది అట్లాగే సింగరాయకొండలో కూడా 105 మిల్లీమీటర్ల వర్షపాతం. నెల్లూరు జిల్లా సమీపంలో ఉన్నటువంటి కావల్లో 122, దగదర్తిలో 120 మిల్లీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదవుతుంది. ఇది ఇంకా పెరిగే అవకాశం కూడా కనిపిస్తుంది. ఒకసారి ఇవన్నీ కూడా మనం చూస్తే ఇంతకుముందు చెప్పినట్టు దాదాపు ప్రకాశం జిల్లా వరకు 17 జిల్లాలు అన్నీ కూడా పూర్తి స్థాయిలో రెడ్ అలర్ట్లోకి వెళ్ళిపోయాయి. అత్యంత ఎక్కువ వర్షపాతం నమోదు కాబోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఒకసారి నేను ఇంకొక మ్యాప్ను కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ ఏదైతే కనిపిస్తుందో పూర్తిగా ఈ ప్రాంతం అంతా కూడా ఇది కింద నేల మీద ఉన్నటువంటి పరిస్థితి. భారీ వర్షాలు కురుస్తున్నటువంటి ప్రాంతంగా దీని అంతటిని చూపిస్తున్నాం. ఈ బ్లూ కలర్లో ఉన్నదంతా కూడా భారీ వర్షాలు ఇక్కడ కురుస్తూ ఉన్నాయి. ప్రస్తుతం ఈ క్షణంలో కురుస్తున్నటువంటి పరిస్థితి. సో ఇంకొక మ్యాప్ను కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ మనం చూస్తే ఇదంతా ఆకాశంలోంచి తీస్తే కనుక క్లౌడ్ ప్యాచ్గా మనం చెప్పుకోవచ్చు. ఈ ఎల్లో కలర్లో ఉన్నది అట్లాగే రెడ్ కలర్లో ఉన్న ప్రాంతం అంతా కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇదంతా ఆకాశంలోంచి చూస్తే కనిపించేటువంటి క్లౌడ్ ప్యాచ్. సో భారీ వర్షం అయితే ఇదంతా కూడా కురుస్తుంది. తీర ప్రాంతాల్లో అయితే అలజడి బాగా స్టార్ట్ అయిందని మనం చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా రాబోతున్న 3-4 గంటలు అత్యంత కీలకమైనటువంటి పరిస్థితి. మరికొద్దిసేపట్లోనే పూర్తిగా రవాణా వ్యవస్థను కూడా అధికారులు నిలిపిపోతున్నారు. 7 గంటల నుంచి పూర్తిగా ఈ 17 జిల్లాల్లో ఉన్నటువంటి రవాణా వ్యవస్థని పూర్తిగా ఆపిపోతున్నారు. ఎందుకంటే భారీగా ఎదురుగాలు వీస్తాయి, భారీగా వర్షం కూడా కురవబోతున్న నేపథ్యంలో చెట్లు అట్లాగే టెలిఫోన్ టవర్స్ కానీ స్తంభాలు కానీ కూలిపోయే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా ప్రమాదం జరుగుతుందన్న కారణంతో రవాణా వ్యవస్థని మొత్తం అంతా కూడా ఆపైపోతున్నారు. ఎప్పటికప్పుడు ఇక్కడ మనం చూస్తున్నాం కంట్రోల్ రూమ్లో ఉన్నటువంటి అధికారులు పూర్తి స్థాయిని సమాచారాన్ని వాతావరణ శాఖ నుంచి తెప్పించుకొని అక్కడికి ఎక్కడైతే ఎఫెక్ట్ అవుతుందో అక్కడికి ఎన్డీఆర్ఎఫ్ టీంను పంపించడానికి చేసేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అట్లాగే కంట్రోల్ రూమ్ను కూడా ఇక్కడ ఏర్పాటు చేసిన నేపథ్యంలో ప్రతి చోట నుంచి కూడా పెద్ద సంఖ్యలో ఫోన్ కాల్స్ కూడా వస్తున్నాయి. కొద్దిసేపటి క్రితమే కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి నాగాయలంక ప్రాంతంలో దాదాపు 8 మంది గొర్రెల కాపురులు చిక్కుకున్నటువంటి పరిస్థితి ఉంది. సో వారి నుంచి సమాచారం వచ్చిన నేపథ్యంలో ఇక్కడ వెంటనే ఈ కంట్రోల్ రూమ్ నుంచి అక్కడ ఉన్నటువంటి ఎన్డీఆర్ఎఫ్ టీంకి సమాచారం అందించడం, అక్కడి నుంచి ప్రత్యేకంగా బోట్లో వెళ్ళి వారందరినీ కాపాడినటువంటి పరిస్థితి. సో ఇట్లా ఎక్కడి నుంచి అయితే సమాచారం వస్తుందో వారందరినీ కూడా కాపాడే ప్రయత్నాలు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. పెద్ద సంఖ్యలో ఈరోజు మరికొద్దిసేపు అంటే 7 గంటల నుంచి ఈ తుఫాను తీరం దగ్గరలోకి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి 10 గంటల కల్లా తీరం దాటుతుంది. సో ఆ 3 గంటలు అత్యంత కీలకమైన నేపథ్యంలో కరెంట్ అనేది కూడా ఉండే అవకాశం లేదు. కాబట్టి ఆ కమ్యూనికేషన్ వ్యవస్థ చాలా తీవ్రంగా దెబ్బతినబోతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. కాబట్టి ప్రజలు పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే నైట్ టైం ఏదైనా ఇబ్బంది అయితే కనుక రెస్క్యూ ఆపరేషన్ చేయడం కూడా చాలా కష్టం అవుతుంది. ఎందుకంటే రవాణా వ్యవస్థ కూడా చాలా ఇబ్బందికర పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఫోన్ కాల్స్ రావటం, వారి సమస్యలను తెలుసుకొని మళ్ళీ అక్కడికి రెస్క్యూ టీమ్స్ వెళ్ళి కాపాడే ప్రయత్నాలు చేయడం అంతా కూడా కొంత ఇబ్బందికర పరిస్థితి ఉంటుంది. కాబట్టి అధికార యంత్రం కూడా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశామని చెప్తున్నారు. ప్రజలు అత్యంత జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం కూడా కనిపిస్తూ ఉంది. రైట్ రవీందర్, మరిన్ని అప్డేట్స్ కోసం మళ్ళీ మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తాను. ప్రస్తుతం మనం
కోనసీమ జిల్లా పి గన్నవరం దగ్గరికి వెళదాము. మా ప్రతినిధి మనకు అందుబాటులో ఉన్నారు. రైట్, ఒకసారి మా ప్రతినిధితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హరీష్, ఏంటి ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఏంటి? ప్రధానంగా మరి కాసేపట్లోనే తీరం దాటే అవకాశం ఉంది. ఇప్పటికే స్లోగా కదులుతూ 15 కిలోమీటర్ల వేగంతో తుపాను ముందుకొస్తోంది, తీరం వైపు కదులుతూ వస్తోందని చెబుతున్నారు. 7 గంటలకల్లా తీరం సమీపానికి చేరుకోవచ్చు అంటున్నారు. ఎలాంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది ప్రస్తుతం అక్కడ? ఈశ్వర్, మోంతా తుఫాన్ ప్రభావం కోనసీమ జిల్లా అంతా కనిపిస్తుంది. 22 మండలాల పరిధిలో కూడా చాలా వరకు, ప్రధానంగా అమలాపురం నుంచి అల్లవరం, అదేవిధంగా పి గన్నవరం దగ్గరికి వచ్చేటప్పుడు పి గన్నవరం, అయినవెల్లి, అంబాజీపేట, ప్రధానంగా అంతర్వేది సమీపంలో రాజోలు, సకినేటిపల్లి, మల్కీపురం, మామిడికుత్తి ఈ మండలాల పరిధిలో అయితే మొత్తం ఇదంతా కోస్టల్ లైన్ ఉన్న ప్రాంతం. ఇక్కడ సముద్ర తీర ప్రాంతం అతి సమీపంగా ఉండటంతో ఈ ప్రాంతాలన్నింటిలో కూడా ప్రస్తుతం అయితే గాలులు ఉధృతంగా వీస్తున్నాయి. దాదాపు 70-80 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నట్టు తెలుస్తుంది. తీర ప్రాంతంలో అయితే ప్రభావం మరింత ఎక్కువ కనిపిస్తుంది. మరోవైపు సముద్రం కూడా చాలా ఉధృతంగా ఉంది. దాని ప్రభావం కొన్ని కిలోమీటర్ల వరకు కనిపిస్తుంది. ఉవ్వెత్తున అలలు లేస్తున్నాయి. దాని ప్రభావం కూడా చాలా ఉంటుంది. ఒకవైపు అల్లవరం ఎలా ఉందో అదేవిధంగా అంతర్వేది దగ్గర కూడా సముద్ర తీర ప్రాంతంలో పరిస్థితి అదే విధంగా ఉంది. ఇప్పటికే జిల్లాలో 120 తుఫాన్ షెల్టర్లు, పునరావాస కేంద్రాలు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు 20 సెంటీమీటర్ల వర్షం పడుతుందని అంచనా వేస్తున్నారు. అదే స్థాయిలో పడితే కోనసీమ మొత్తం కూడా జలమయమయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే లోతట్టు ప్రాంతాలు, లంక ప్రాంతాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇప్పటికే అధికార యంత్రాంగం అప్రమత్తమై చాలా మటుకు ఏర్పాట్లు అయితే చేసింది. అయితే ప్రధానంగా రాత్రిపూట తుఫాను తీరం దాటే పరిస్థితి ఉంటాం. అది ముఖ్యంగా కోనసీమలో గతంలో 1996లో జరిగిన పరిస్థితి ఇప్పటికీ అందరికీ గుర్తుంది. ఎందుకంటే రాత్రిపూట తుఫాను తీరం దాటితే దాని పర్యవసానం చాలా దారుణంగా ఉంటుంది. కనీస సహాయ చర్యలు అందించే అవకాశం కూడా ఉండదనే విషయం స్థానికులు కూడా తెలుసు. దాంతో స్థానికులంతా అప్రమత్తంగా ఉండాలనే విషయాన్ని ఇప్పటికీ అధికారులు స్పష్టం చేయడం జరిగింది. ఇప్పుడైతే గాలులు కూడా చాలా ఉధృతంగా వీస్తున్నాయి. అయితే అంతర్వేది దగ్గర తీరం దాటుద్దా లేకపోతే ఇతరత్ర ప్రాంతాలకు మారుతుందనే విషయం మీద అయితే అందరిలోనూ డైలమా ఉంది. మొత్తానికి ఏది ఏమైనా సరే 50 కిలోమీటర్ల రేడియస్లో ఖచ్చితంగా దాని ప్రభావం ఉంటుంది. ముఖ్యంగా కోనసీమలో అయితే వరి పంట చూసుకున్నా, కొబ్బరి చెట్లు చూసుకున్నా, ఇప్పటికే కొబ్బరి చెట్లు అనేక చోట్ల కూలిపోయాయి. పి గన్నవరం నుంచి రాజోలు వెళ్లే దారిలోనే చాలా చోట్ల కొబ్బరి చెట్లు కూలిపోవడం జరిగింది. మామిడికుదురులో ఒక మహిళ మీద కొబ్బరి చెట్టు పడడంతో మృతి చెందడం కూడా జరిగింది. అనేక చోట్ల ఆస్తులు కూడా డ్యామేజ్ జరుగుతున్నాయి. ఇళ్ల మీద, వాహనాల మీదుగా కూడా ఈ కొబ్బరి చెట్లు విరిగి పడుతున్నాయి. అయితే సిబ్బంది కూడా ఎప్పటికప్పుడు ప్రభుత్వ సిబ్బంది వాటిని రోడ్లపై పడిన చెట్లను కూడా తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. తుఫాన్ షెల్టర్లోనైతే తాగునీరు, అదేవిధంగా ఆహార ఇతరత్ర ఏర్పాట్లు చేశారు. ఇంకా లోతట్టు ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు చాలా మంది కూడా తుఫాన్ షెల్టర్లు కానీ, పునరావాస కేంద్రాలు కానీ చేరుకోలేదు. ప్రస్తుతానికైతే ఈ రాత్రి మొత్తం కోనసీమలో చాలా వరకు విద్యుత్ సరఫరా కూడా పూర్తిగా నిలిపివేశారు. ఎక్కడెక్కడైతే తుఫాను ప్రభావం అత్యధికంగా కనిపిస్తుందో ఆ ప్రాంతంలో ఇవాళ తెల్లవారుజాము నుంచే విద్యుత్ సరఫరా నిలిపివేయడం జరిగింది. అదేవిధంగా జాతీయ రహదారికి వచ్చేటప్పటికి భారీ వాహనాలు కూడా నిలుపు చేయడం జరిగింది. దుకాణాలు కూడా పూర్తిగా ముగించి వేశారు. మొత్తానికి ఎటువంటి సంఘటన జరిగినా సరే, దీని తుఫాను ప్రభావం ఎంత ఉన్నా సరే ఆస్తి నష్టం, ప్రాణ నష్టం చాలా వరకు తగ్గించాలనే ఉద్దేశంతో అధికారులు అయితే చర్యలు తీసుకుంటున్నారు. ప్రస్తుతం అయితే ఈ ప్రాంతంలో స్థానికులు కూడా సహాయ కార్యక్రమాలు చేపట్టారు. ముఖ్యంగా కోనసీమ వాసులకు గత తుఫాను అనుభవాల దృష్ట్యా ఇప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందన్న విషయాలు స్థానికులు అడిగి తీసుకుందాం. పి గన్నవరంలో సార్ చెప్పండి, గత తుఫాను కూడా మీరు చూశారు, ఇప్పుడు తుఫాను ఎలా ఉండబోతుంది, ఇక్కడ ఉన్న పరిస్థితి ఏంటి? సార్, మోంతా తుఫాను అనేటువంటిది ఇవాళ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా వాసులందరూ కూడా గడగడ వణుకుపోవడం జరుగుతుంది. ఎందుచేతనంటే 1996లో మేమందరం కూడా కళ్ళారా చూసాం. అర్ధరాత్రి దగ్గర ఇంత తీవ్రంగా తుఫాను వస్తుందని మేమెవరం కూడా అప్పుడు ఊహించుకోలేదు. మరి చాలా ప్రాణ నష్టం జరిగింది. ఎన్నో వేల ఇళ్ళు కూలిపోవడం జరిగింది. లక్షలాది ఎకరాలు కొబ్బరి తోటలు, ఉడుపు భూములు కూడా పాడైపోయి నష్టపోవడం కూడా జరిగింది. ప్రాణ నష్టం కూడా 1000 మంది సుమారు కూడా చనిపోవడం కూడా జరిగింది. అది వేళ దానిని గుర్తు తెచ్చుకుంటుంటే వేళ ప్రజలు కూడా, ప్రతి వ్యక్తి కూడా గడగడ వణుకుపోతూ ఏ తీవ్రంగా ఎలా ఉంటుంది, ఏ పరిస్థితి ఉంటుంది అనేది కూడా చాలా భయభ్రాంతులకి గురవుతున్నారు. బిక్కుబిక్కుమంటూ ఉంటున్నారు. ఓ పక్కనేమో కరెంటు లేదు, కరెంటు లేక చాలా తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. అలాగనే ఈవేళ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అనేది బాగా ఎక్కువగా ముందంజ ఉన్నది. ఈ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కూడా టీవీలు పనిచేయట్లేదు, సెలవులు పనిచేయట్లేదు, ఏ సమాచారం ఏంటనేది కూడా ఎవరికీ తెలియట్లేదు. మరి అధికారులు కూడా మరి దీనికి సరైనటువంటి సమాచారం ప్రజలకు అందలేక సతమతం అవుతూ ఉంటున్నారు, బిక్కుబిక్కుమంటూ ఉంటున్నారు. మీరు ఈవేళ చాలా చూద్దాం, ఇవాళ చాలా చోట్ల పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసామని చెప్పడం జరుగుతుంది. ఈ పునరావాస కేంద్రాలకు రావడానికి చాలామంది విముక్తి చూపుతున్నారు. ఆసక్తి ఎందుకు చూపట్లేదంటే మరి ప్రభుత్వం మీద ఉన్నటువంటి నిస్సహాయ స్థితి,
ఎందుచేతనంటే ప్రభుత్వం ఏ మాట ఇచ్చినా కూడా నిలబెట్టుకోలేదు. ఈవేళ పునరావాస కేంద్రాలకు వెళితే మనకు సరైనటువంటి సౌకర్యాలు ఉంటాయో ఉండవో అనేటువంటి భయభ్రాంతులకు వాళ్ళకి అనుమానం అనేది వ్యక్తపడుతున్నారు. అక్కడికే మేము సేవ కనిపించే పరిస్థితి లేదు అసలు. సార్ పునరావాస కేంద్రాల్లో పెద్దగా జనం రావట్లేదు, పెద్దగా రావట్లేదు సార్. ఎందుకు అధికారులు అయితే ఏర్పాట్లు చేశారు సార్, అధికారులు కూడా తిరుగుతున్నారు, అక్కడ చెప్పడం జరుగుతుంది. కానీ వాళ్ళు ఎందుకు రావట్లేదంటే ఈ ప్రభుత్వం అధికారులు చెప్పడం జరుగుతారు, కానీ ఆ ప్రభుత్వం ఇవ్వాలి కదా, ఇచ్చి మనకి ఆదుకోవాలి కదా అన్న ఆలోచనతో వారు వెనక్కి వెళ్ళటం జరుగుతుంది కూడా. మీరు చెప్పండి ఎలా ఉంది పరిస్థితి? గతంలో కోనసీమలో చాలా అనుభవాలు ఉన్నాయి కదా. మోంతా తీవ్రమైన హెచ్చరికల నేపథ్యంలో ప్రస్తుతం కోనసీమ ప్రజలందరూ కూడా కంగారు పడే వాతావరణం అయితే ఏర్పడింది. గతంలో 96లో జరిగిన మరి ప్రాణ నష్టం అనేది తీసుకుంటే ఇప్పటికి 29 సంవత్సరాలు అయింది. 29 సంవత్సరాల్లో మరి కొబ్బరి రైతు ఈ మధ్య ఒక 4 నెలల నుంచి కొబ్బరి ధర పెరిగి మరి రైట్ హరీష్, మరి నా అప్డేట్స్ కోసం మళ్ళీ మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తాను. మనం బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పరిస్థితి ఏ రకంగా ఉందో కొన్ని దృశ్యాల రూపంలో చూద్దాము. ఎందుకంటే మరి కాసేపట్లోనే ఈ తుఫాను తీరం దాటబోతోంది. కాకినాడ మచిలీపట్నం మధ్య తీరం దాటబోతోందని, తీరం దాటేటటువంటి ప్రక్రియ అయితే ఆలస్యంగా కొనసాగుతోంది, నెమ్మదిగా కొనసాగుతోంది. 6 గంటలకల్లా ఈ ప్రక్రియ మొదలవుతుంది, 11 గంటలకు పూర్తవుతుందన్నారు. కానీ కేవలం 15 కిలోమీటర్ల వేగంతో తీరం వైపు తుఫాను దూసుకొస్తోంది. ఈ నేపథ్యంలో 7 గంటల సమయంలో తుఫాను తీరం దాటే అవకాశం ఉంది, తీరానికి చేరువయ్యే అవకాశం ఉంది. 10:30 గంటలకల్లా తుఫాను తీరం దాటిపోతుంది పూర్తి స్థాయిలో. ఆ ప్రభావం అనేది ఎలా ఉంటుందనేది ముందుగానే మనకు కనిపిస్తోంది. ఒకసారి స్క్రీన్ పైన చూడండి, మచిలీపట్నంకి సంబంధించినటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాము. ఈదురుగాలులు ఏ స్థాయిలో వీస్తున్నాయో, తీరం దాటే సమయంలో అయితే 110 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి. ఇప్పటికైతే 60 నుంచి 70 కిలోమీటర్లు, 100 కిలోమీటర్ల వేగంతో కొన్ని ప్రాంతాల్లో గాలులు వీస్తున్నాయి. చెట్లయితే కొబ్బరి చెట్లు నేల కూలిపోతున్నాయి, విద్యుత్ స్తంభాలు నేల కూలిపోతున్నాయి. ఎక్కడికక్కడ విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతోంది. కొన్ని ప్రాంతాల్లో అయితే ముందు జాగ్రత్తగా పూర్తిగా విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. 7 గంటల నుంచి హైవేల పైన ప్రయాణం కూడా పూర్తిగా ఆగిపోతుంది. మచిలీపట్నంకి సంబంధించినటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం. మా ప్రతినిధి సురేంద్ర మనకు అందుబాటులో ఉన్నారు. సురేంద్రతో మాట్లాడదాం. సురేంద్ర, మరి కాసేపట్లోనే తీరాన్ని తాకబోతోంది మోంతా తుఫాన్. ప్రస్తుతానికి అక్కడ కనిపిస్తున్నటువంటి ప్రభావం ఎలా ఉంది? అధికారులు, ప్రభుత్వం, ముఖ్యంగా ప్రజల సహకారం, ప్రజలు కూడా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఓవరాల్గా అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఏంటి? ఈశ్వర్, మరికొద్ది సేపట్లోనే తుఫాను తీరాన్ని దాటే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో మచిలీపట్నం బీచ్ దగ్గర కానీ, మచిలీపట్నం సిటీలో కానీ ఈదురుగాలుల ప్రభావం చాలా ఎక్కువగా ఉందని చెప్పాలి. అంటే వర్షం మాత్రం ఎక్కడెక్కడ కనబడట్లేదు, కానీ ఈదురుగాలుల ప్రభావం మాత్రం చాలా ఎక్కువగా ఉంది. చుట్టుపక్కల ఎక్కడైతే గ్రామాలు ఉన్నాయో ఆ గ్రామాలన్నింటిలో కూడా ఈదురుగాలు ఉన్నాయి. దాంతోపాటు పెద్ద పెద్ద చెట్లన్నీ కూడా నేల పడుతున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. దాంతోపాటు ఎక్కడైతే ఈదురుగాలు వస్తాయన్న ముందస్తు సమాచారంతో అధికారులు 5 గంటల నుంచి కూడా మచిలీపట్నంలో కరెంటు నిలుపుదల చేశారు. విద్యుత్తు ఎప్పుడైతే నిలుపుదల చేశారో దాంతో మచిలీపట్నం అంతా కూడా అంధకారంలోకి వెళ్ళిందని చెప్పాలి. ఒక పక్క విద్యుత్తు లేకపోవడం, మరో పక్క కారుమబ్బులు కమ్ముకోవడంతో పూర్తిగా మచిలీపట్నం కూడా అంధకారంలో వచ్చిన పరిస్థితి. మచిలీపట్నం నుంచి కుత్తువేని వెళ్ళే దారి ఏదైతే ఉందో అది బీచ్కి దగ్గరలో ఉంటుంది. ఈ దారిలో దాదాపు చెట్లన్నీ కూడా నేల కూలుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే బీచ్ దగ్గరలో ఉండడంతో అక్కడ ఈదురుగాల ప్రభావం కూడా చాలా ఎక్కువగా ఉంది. తుఫాను తీరం దాటే సమయంలో దాదాపు 90 నుంచి 110 కిలోమీటర్ల వేగం ఉంటుంది, గాలిలో వేగం ఉంటుందంటూ కూడా ఇప్పటికే అధికారులు చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. మనం చూస్తే నా వెనక ఉన్న ప్రాంతం అంతా కూడా చెమ్మ చీకట్లో కనిపిస్తుంది. ఎందుకంటే 5 గంటల నుంచి ప్రాంతంలో ఇక్కడ కరెంట్ని కూడా పూర్తిగా నిలుపుదల చేశారు. ఎక్కడ కూడా పవర్ లేని పరిస్థితి. ఇప్పటికే అధికార యంత్రాంగం కూడా అప్రమత్తమైంది. అందరికీ కూడా తగిన సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నామంటూ అధికార యంత్రాంగం కూడా చెప్తుంది. ఈదురుగాలుల ప్రభావం భారీగా ఉండడంతో చెట్లు నేలకూలే అవకాశం ఉంది కాబట్టి ఎవరు కూడా బయటకు రావట్లేదు, చెట్ల దగ్గర ఉండొద్దంటూ కూడా ఇప్పటికే అధికారులు హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి కూడా కనిపిస్తుందని చెప్పాలి. ఈదురుగాలుల ప్రభావం మాత్రం చాలా ఎక్కువగా మచిలీపట్నంలో ఉంది. చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా ఆ బీచ్ సమీపంలో బీచ్ రోడ్లో కానీ ఎవరిని కూడా అధికారులు అలౌ చేయట్లేదు. పూర్తిగా కర్ఫ్యూ వాతావరణం, ఉదయం నుంచి కూడా మచిలీపట్నంలో కర్ఫ్యూ వాతావరణం ఏర్పడిందని చెప్పాలి. ఎవరిని కూడా 7 గంటల తర్వాత రోడ్లపైకి ఎవరు రాకుండా పూర్తిగా నిరోధించబోతున్నారా? అసలు ఏం జరగబోతోంది?
అంటే ఇప్పటికే మచిలీపట్నంలో దాదాపు రవాణా అన్నింటిని కూడా క్లోజ్ చేసిన పరిస్థితి, ఇక్కడ నుంచి విజయవాడ వెళ్ళే బస్సులన్నింటిని కూడా క్లోజ్ చేసిన పరిస్థితి కూడా కనిపించింది. నేషనల్ హైవేలో ఇటు పెడన కానీ అటు అవనిగడ్డ ప్రాంతాలకు వెళ్ళే రోడ్లన్నీ కూడా పూర్తిగా క్లోజ్ చేశారు. ఎందుకంటే ఈ హైవేల్లో దాదాపు గాలి తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుంది, 100 కిలోమీటర్ల వేగంలో గాలి ఉంటుంది కాబట్టి ఇటువంటి వాహనాలు వస్తే ఇబ్బంది పడతారు కాబట్టి వాహనాలన్నింటినీ కూడా రవాణాని ఆఫ్ చేసిన పరిస్థితి. ఆర్టీసీని పూర్తిగా ఉదయం నుంచి కూడా మచిలీపట్నంలో క్లోజ్ చేశారనే చెప్పాలి. పూర్తిగా ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ మీదే ప్రయాణికులు ఆధారపడ్డారు. ప్రయాణాలు కూడా వాయిదా వేసుకోవాలంటే ఇప్పటికే ప్రభుత్వం హెచ్చరికలు కూడా జారీ చేసింది. అధికార యంత్రాంగం కూడా అందరికీ సమాచారం ఇస్తున్నారు. దాంతోపాటు ఏదైతే తీర ప్రాంత గ్రామాలు ఉన్నాయో, మత్స్యకార గ్రామాలు ఉన్నాయో ఆ గ్రామాల్లో ఉన్న వాళ్ళందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకి తరలిస్తున్నారు, పునరావాస కేంద్రాలకి తరలిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. దాంతోపాటు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది ఎక్కడైతే చెట్లు కూలుతున్నాయో అన్నింటినీ క్లియర్ చేసే పని పెట్టుకున్నట్టయితే మచిలీపట్నం జిల్లా వ్యాప్తంగా మనకు కనిపిస్తుందని చెప్పాలి. పూర్తిగా ఈ ప్రాంతం అంతా కూడా చెమ్మ చీకట్లు అయితే మచిలీపట్నంలో ప్రస్తుతం అలుముకున్నాయి. ఎందుకంటే ఇక్కడ తీరం దాదాపు కాకినాడ మచిలీపట్నం మధ్యలోనే ఈశ్వర్ ఈ రాత్రి ఎలా ఉండబోతుంది? ఎందుకంటే 11 గంటల సమయం లోపు తీరం దాటే అవకాశం ఉందంటున్నారు కదా. ఈ రాత్రి గడవడం అనేది చాలా ముఖ్యమైనది. ఈ నైట్ ఎలా గడవబోతోంది? అధికారులు ఎంత అప్రమత్తంగా ఉన్నారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? అంటే మధ్యాహ్నం నుంచి మచిలీపట్నానికి సంబంధించి ఇళ్లలోంచి ప్రజలైతే బయటికి రావడం తగ్గింది. ఎందుకంటే ఇటు ప్రమాద హెచ్చరికలు రావడం, ప్రతి క్షణానికి ఒక మెసేజ్లు కూడా ఇటు ప్రభుత్వం నుంచి వస్తుంది, వాతావరణ శాఖ నుంచి మెసేజ్లు వస్తున్నాయి, ఎవరు ఇళ్లలోంచి బయటకు రావద్దని చెబుతున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. దానికి అనుగుణంగానే ఈదురుగాలి ప్రభావం కూడా చాలా తీవ్రంగా మచిలీపట్నంలో ఉందని చెప్పాలి. ఇటు ఈ రాత్రి తీరం దాటిదే కానీ పరిస్థితి ఉండదు. ఎందుకంటే జనరల్గా 1-2 సెంటీమీటర్లు చిన్నపాటి వర్షానికే మచిలీపట్నం రోడ్లన్నీ కూడా పూర్తిగా జలమయం అయ్యే పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు కనుక భారీ స్థాయిలో వర్షం, ఎందుకంటే దాదాపు 10 నుంచి 20 సెంటీమీటర్ల లోపు వర్షం పడుతుందంటూ అధికారులు కూడా చెప్పిన నేపథ్యంలో క్షణక్షణం గన్నంగా మచిలీపట్నం ప్రజలైతే ఉన్నారని చెప్పొచ్చు. ఎందుకంటే ఏ క్షణానికి ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. మరొక పక్క విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఇటు కనీసం సమాచారం అంటే తెలుసుకోవడానికి సెల్ ఫోన్లు తప్ప కనీసం టీవీలు కూడా చూసే పరిస్థితి లేని పరిస్థితి ప్రస్తుతం అయితే మచిలీపట్నం ఉంది. ఏ సమయానికి తీరం దాటుతుందనే ఒక భయాందోళన అయితే మచిలీపట్నం ప్రజల్లో నెలకొని ఉంది. దాంతోపాటు ఎప్పటికప్పుడు ఇటు అధికార యంత్రాంగం కూడా ప్రజల్ని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఎప్పటికప్పుడు సమాచారం ఇచ్చే ప్రయత్నాలు కూడా ఇటు అధికార యంత్రాంగం నుంచి కూడా జరుగుతున్నాయనే చెప్పాలి. పూర్తిగా ఎక్కడైతే చెట్లు నేలకొల్తున్నాయో వాటిని వెంటనే క్లియర్ చేసే పని కూడా వెంటనే చేస్తున్నారు. విద్యుత్ స్తంభాలు ఎక్కడైతే డ్యామేజ్గా కొంత ఉన్నాయో వాటిని క్లియర్ చేసే పని కూడా ఇటు విద్యుత్ శాఖ నుంచి అధికారులు కూడా చేస్తున్న పరిస్థితి అయితే మచిలీపట్నం కనిపిస్తుందని చెప్పాలి. 11:30 ప్రాంతంలో ఇక్కడ తీరం దాటి అంటే మచిలీపట్నం సమీపంలోనే తీరం దాటే అవకాశం ఉంది కాబట్టి ఆ ప్రభావం దాదాపు 50 కిలోమీటర్ల వరకు ఉంటుంది కాబట్టి దాన్ని పూర్తిగా కవర్ చేయడం కోసం ఒక ప్రయత్నం అయితే చేస్తున్నారు. ప్రజలను అప్రమత్తంగా ఉంచే ప్రయత్నం అయితే ఇక్కడ చేస్తున్నారని చెప్పాలి. ఈశ్వర్ రైట్. సురేందర్, మరిన్ని అప్డేట్స్ కోసం మళ్ళీ మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తాను. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి దృశ్యాలు విజయవాడకు సంబంధించింది. చూసారా ఎలాంటి పరిస్థితి ఏర్పడిందో? మోంతా తుఫాను కారణంగా నిర్మానుష్యంగా ఒక కర్ఫ్యూ వాతావరణం విజయవాడలో మనకు కనిపిస్తోంది. విజయవాడ నగరం సాయంత్రం 6:30 గంటలకల్లా ఈ పరిస్థితిలోకి వెళ్ళిపోయిందంటే తుఫాను ప్రభావం ఏ స్థాయిలో ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా ఈ జిల్లా కూడా రెడ్ అలర్ట్ జోన్లోనే ఉంది. కాకినాడ మచిలీపట్నం మధ్య మరి కాసేపట్లో తుఫాను తీరం దాటబోతోంది. మోంతా ప్రభావం ఇప్పటికే పలు జిల్లాలపై స్పష్టంగా కనిపిస్తోంది. అధికారులు ఎక్కడికక్కడ అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ దళాలు రంగంలోకి దిగాయి. ఈదురుగాలులకు చెట్లు, విద్యుత్ స్తంభాలు కూలిపోతుంటే ఎప్పటికప్పుడు వాటిని తొలగించేటటువంటి ప్రక్రియ కూడా కొనసాగుతోంది. రాత్రి వేళలో తీరం దాటుతోంది కాబట్టి విద్యుత్ సరఫరాకు, సిగ్నలింగ్ వ్యవస్థకు పూర్తి స్థాయిలో అంతరాయం ఏర్పడుతుంది కాబట్టి ఇప్పటికే అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. ప్రజలు కూడా జాగ్రత్తలు పాటించాల్సినటువంటి అవసరం ఉంది. ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారులు చెప్పినట్టుగా వినాల్సినటువంటి అవసరం కూడా ఉంది. వాళ్ళకి సహకారాలు అందించి తీరాల్సిన అవసరం కూడా స్పష్టంగా కనిపిస్తోంది. పునరావాస కేంద్రాలకు కూడా తప్పనిసరిగా తరలి వెళ్ళాలి. ఎందుకంటే దీని ప్రభావం చాలా ఎక్కువగా ఉంటోంది. కాకినాడ మచిలీపట్నం వద్ద ఇది తీరం దాటబోతోంది. ఒకసారి విజయవాడ నగరాన్ని చూడండి ఏ రకంగా కనిపిస్తోంది. సాయంత్రం 6 గంటలకల్లా ఇలాంటి చిమ్మ చీకట్లు అలుముకొని నిర్మానుష్యంగా మారిపోయిందంటే మోంతా తుఫాను ఎఫెక్ట్ ఏ రకంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. కాకినాడ పోర్టు కార్యకలాపాలు పూర్తి స్థాయిలో ఆపేయాలని ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇక్కడ ప్రధానంగా మనం చూస్తోంది గ్రేట్ డేంజర్ సిగ్నల్ అనేది అధికారులు ఇప్పటికే ఇచ్చారు. ఎందుకంటే కాకినాడ మచిలీపట్నం మధ్య ఈ తుఫాను తీరం
దాటబోతోంది. దాదాపు 3 గంటలకు పైగా ఈ ప్రక్రియ కొనసాగబోతోంది. సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 11 గంటల లోపు తుపాను తీరం దాటబోతోందని నెమ్మదిగా కదులుతూ వస్తుండడంతో ఇది 7 గంటలకు తుపాను తీరం దాటే ప్రక్రియ మొదలవుతుంది. 10 గంటలకల్లా ముగుస్తుంది. ఆ 3 గంటల సమయం చాలా కీలకమైందిగా మనం చెప్పుకోవచ్చు. భారీ స్థాయిలో ఈదురుగాలులు వీస్తాయి. అలాగే భారీ వర్షాలు, కుండపోత వర్షాలు కూడా కురుస్తాయి. ఈదురుగాలులకు ప్రమాదం జరుగుతుంది. అలాగే కుండపోత వర్షాలకు కూడా ప్రమాదం జరుగుతుంది. ప్రజలెవరూ కూడా ఇళ్లలో నుంచి బయటకు రావద్దు, సురక్షిత ప్రాంతాల నుంచి బయటకు రావద్దు. రవాణా వ్యవస్థ కూడా పూర్తిగా నిలిపివేస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. ఎక్కడికక్కడ జాతీయ రహదారులపై వాహనాలను కూడా సరిగ్గా 7 గంటలకు మరో 25 నిమిషాల్లో ఏ వాహనాన్ని ఆ వాహనం అక్కడే ఆపేయబోతున్నారు. రవాణా వ్యవస్థ కూడా పూర్తిగా స్తంభించబోతోంది. భారీ ప్రమాద సంకేతాలతో మోంధా తుపాన్ దూసుకొస్తోంది. మరి కాసేపట్లోనే కాకినాడ మచిలీపట్నం మధ్య ఇది తీరం దాటబోతోంది. గంటకు 15 కిలోమీటర్ల వేగంతో దూసుకొస్తోంది. దాదాపు 3 గంటల పాటు ఈ ప్రక్రియ కొనసాగబోతోంది. 3 గంటల్లో అది పూర్తిగా తీరం దాటేటటువంటి అవకాశం ఉంటుంది. అసలు ప్రస్తుతం ఎక్కడ ఉంది, ఏ ప్రాంతాల్లో మధ్య ఇది తీరం దాటే అవకాశం ఉందనేది ఒకసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. మనకి ఇక్కడ కనిపిస్తోంది కదా, తుపాను కేంద్రీకృత ప్రాంతం ఇది. ఈ రెడ్ మార్క్ ఉన్నది తుపాను కేంద్రీకృత ప్రాంతం. రెడ్ మార్కు మనకు సర్కిల్ కనిపిస్తోంది, అలా రొటేట్ అవుతోంది కదా, అది చూస్తున్నాం. అది తుపాను కదలిక అన్నమాట. తుపాను కేంద్రీకృతమైనటువంటి ప్రాంతం. అక్కడ నుంచి స్ట్రైట్గా కదులుతోంది, ముందుకు కదులుతోంది. దాదాపు 15 కిలోమీటర్ల వేగంతో ముందుకు దూసుకొస్తోంది. ఇక్కడ మూలపాలెం దగ్గర అది నేరుగా వెళుతోంది. ఇప్పటికిప్పుడు దిశ మార్చుకునే అవకాశం లేదు, ఉన్నది తక్కువ సమయం. మనకు కనిపిస్తున్న దాని ప్రకారం చూస్తే మూలపాలెం, అలాగే కొంచెం ముందుకెళ్తే యానాం కనిపిస్తోంది. యానాం మీదుగా అది ముందుకు కదలబోతోంది. నెక్స్ట్ అక్కడి నుంచి కాస్త ముందుకెళితే కాకినాడ కనిపిస్తోంది. సో కాకినాడ మచిలీపట్నం మధ్య తీరం దాటుతుందని అధికారులు చెబుతున్నది చాలా క్లియర్గా ఇక్కడ మనకు స్క్రీన్ పైన కనిపిస్తోంది. అందుకే కాకినాడ పోర్టులో గ్రేట్ డేంజర్కి సంబంధించినటువంటి సిగ్నల్ ఇచ్చారు. అది 10వ నంబర్ ప్రమాద హెచ్చరిక అక్కడ జారీ చేశారు. ఇక్కడ మనం చూస్తున్నాము తుపాను కదలిక ఏ రకంగా ఉంటుందన్నది. ఇక్కడ రెడ్ మార్క్ మనకు కనిపిస్తున్నటువంటి చివరి రెడ్ మార్క్, అది తుపాను కేంద్రీకృతమైనటువంటి ప్రాంతం. ముందుకలా కదులుతూ మనకు కాకినాడ వైపు కదులుతూ ముందుకు వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మరో అర్ధగంటలో ఇది తీరాన్ని తాకడానికి జరిగేటటువంటి ప్రక్రియలో మరింత ముందుకు కదులుతుంది. అక్కడి నుంచి తీరం దాటి పూర్తిగా ఈ ప్రక్రియ ముగిసేటప్పటికీ దాదాపు 3.5-4 గంటల సమయం పడుతుంది. ఇది ఇక్కడ చూడండి, కాకినాడ సమీపంగా ముందుకెళ్ళేటటువంటి అవకాశం ఉంది. ఆ రెడ్ లైన్ అలాగే పైకి వెళ్తోంది కదా, ఇక్కడ మనకు కాకినాడ కనిపిస్తుంది. కొంచెం ముందుకెళ్తే, కొంచెం పైకి తీసుకెళ్ళి అక్కడ కాకినాడ కనిపిస్తోంది. ఇది కాకినాడ. కాకినాడ మీదుగా తీరం దాటేటటువంటి అవకాశం ఉందనే అధికారులు చెప్పినట్లుగానే మనకు స్పష్టంగా స్క్రీన్ పైన కనిపిస్తోంది. తుపాను కేంద్రీకృతమైనటువంటి ప్రాంతం నుంచి తీరానికి చేరుకోవడానికి మరో 2 గంటల సమయం కూడా పట్టొచ్చు. ఎందుకంటే కేవలం 15 కిలోమీటర్ల వేగంతో ముందుకు కదులుతోంది. దిశ అప్పుడప్పుడు కొంత మార్చుకున్నా కూడా ఇప్పుడు కరెక్ట్గా ఇది మచిలీపట్నం కాకినాడ మధ్య తీరం దాటబోతోంది. యానాం మీదుగా ఇది ప్రయాణం చేయబోతోంది అనేది చాలా క్లియర్గా మనకు అర్థమవుతోంది. తుపాను తీరం దాటేటటువంటి సమయంలో చాలా తీవ్రమైనటువంటి ఈదురుగాలులు, భారీ వర్షాలు ఉంటాయి. రైట్, కాకినాడ నుంచి మా ప్రతినిధి నరేష్ మనకు అందుబాటులో ఉన్నారు. నరేష్తో ఒకసారి మనం మాట్లాడదాం. నరేష్, చాలా క్లియర్గా కనిపిస్తోంది మనకి కాకినాడ వద్ద తీరం దాటబోతోందనేది. మనం ఇంతకుముందు ఆ అప్డేట్ కూడా చూసాం, అధికారులు అదే చెబుతున్నారు. ఎలా ఉంది ప్రస్తుతం సిచ్యువేషన్, ఎలా ఉంది? కాకినాడ వద్ద తీరం దాటే సమయంలో మరింత ఎక్కువగా ప్రభావం ఉంటుందని అంటున్నారు. దానికి తగిన ఏర్పాట్లు అధికారులు అక్కడ చేశారా? ఈశ్వర్, నిన్నటి నుంచి కూడా కాకినాడలో వాతావరణం మార్పు అనేది చాలా శరవేగంగా మారుతుంది. మరీ ముఖ్యంగా ఈరోజు తెల్లవారుజాము నుంచి కూడా, ఎందుకంటే ఐఎండీ ఒకటే చెప్పింది, ఈరోజు ఉదయం నుంచి కూడా కాకినాడ పోర్టుకి 10వ నంబర్
ప్రమాద హెచ్చరిక జారీ చేసింది. అంటే సాధారణంగా ఈ మధ్యకాలంలో ఎక్కడా కూడా కాకినాడకు 10వ నంబర్ హెచ్చరిక జారీ చేసిన దాఖలాలు లేవు. అయితే చివరిసారిగా హుదూద్ సమయంలో 11వ నంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఆ తర్వాత ఇప్పుడే చేశారు. అయితే పూర్తిగా కూడా ఒకవైపు ఈదురుగాలులు అనేవి గంటకు 15 నుంచి 20 కిలోమీటర్ల వేగంతో శరవేగంగా వస్తున్న పరిస్థితి నెలకొంది. మరోవైపు ఉప్పాడ కావచ్చు, అదేవిధంగా సూర్యారావుపేట తీరాన భారీగా అలలైతే ఒక్కసారిగా ఆక్రోశంగా బయటకు వస్తున్న పరిస్థితి నెలకొంది. అయితే ఒకవైపు ఈ మత్స్యకారులందరూ కూడా పూర్తిగా సూర్యారావుపేట బీచ్ పరిసర ప్రాంతాల్లో కావచ్చు, అదేవిధంగా మరోవైపు ఆ రేవు ప్రాంతాలు ఏవైతే ఉంటాయో ఆ రేవు ప్రాంతాల్లో పూర్తిగా కూడా ఇరుక్కుపోయిన పరిస్థితి నెలకొంది. అయితే ఇప్పటికే పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసినప్పటికీ కొంతమంది పునరావాస కేంద్రాలకు వెళ్ళడానికి ఇంట్రెస్ట్ చూపిన పరిస్థితి నెలకొంది. అయినప్పటికీ కూడా ఇప్పటికే కొన్ని ప్రదేశాలలో, కాకినాడకు సంబంధించి కొన్ని ప్రదేశాలలో పవర్ కూడా కట్ చేయడం జరిగింది. ఎందుకంటే ఇప్పటికే ఈదురుగాలు అనేవి భారీ స్థాయిలో వస్తున్నాయి. ఆ వేగంగా రావడంతో పవర్ సప్లై ఉన్నట్లయితే కొన్ని చోట్ల కొంతవరకు కరెంట్ సంబంధించిన ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. ఇలాంటి తరుణంలో అధికారులు అప్రమత్తంగా ముందుగానే పవర్ కట్ చేస్తున్నారు. అయినప్పటికీ కూడా కొన్ని కేంద్రాలకు సంబంధించి ఏవైతే రేవు ప్రాంతాలు అవుతుంటాయో ఆ రేవు ప్రాంతాల్లో పూర్తిగా కూడా అలాంటి ప్రదేశాలలో కొంతవరకు అధికారులు మొబిలైజ్ చేసి వారిని పునరావాస కేంద్రాలకు పంపించడంలో విఫలమయ్యారని చెప్పుకోవచ్చు. అయితే మరోవైపు తుఫాను మాత్రం చాలా స్పీడ్గా మూవ్ అవుతుంది. అయితే ఇప్పటికే ఈ చుట్టుపక్కల ప్రదేశాల్లో కాకినాడకు సంబంధించి అదేవిధంగా అమలాపురం మధ్యంలో కాకినాడకు సంబంధించిన దక్షిణ వైపు 50 కిలోమీటర్లకు సంబంధించిన డిస్టెన్స్ ఏదైతే ఉంటుందో ఆ డిస్టెన్స్ మధ్యలో ఖచ్చితంగా తీరం దాటే అవకాశం ఉందని ఐఎండీ చెప్తుంది. ఇలాంటి తరుణంలో ఖచ్చితంగా తీరం మాత్రం దక్షిణ వైపు నుంచి 50 కిలోమీటర్ల డిస్టెన్స్లో తీరం దాటినట్లయితే దాని ప్రభావం అనేది సుమారు 4 మండలాలపై తీవ్రంగా పడుతుంది. అదేవిధంగా చుట్టుపక్కల నియోజకవర్గాల్లో భారీగా ఉండే అవకాశం ఉంది. అయితే అధికారులు అప్రమత్తమై దీనికి సంబంధించిన పూర్తి డేటాను తీసుకుని ఐఎండీ నుంచి వచ్చి ఎప్పటికప్పుడు అనాలిసిస్ని తీసుకొని చుట్టుపక్కల ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాల్సి ఉంటుంది. అదే మరీ ముఖ్యంగా ఇప్పుడు రాత్రి సమయంలో తీరం దాటే అవకాశం ఉందని ఐఎండీ చెప్పడంతో ఇది రాత్రి దాటి అర్ధరాత్రి సమయంలో దాటినట్లయితే ఇంక దాని తీవ్ర ప్రభావం అనేది రాత్రి సమయంలో పడే అవకాశం ఉంది. ఇప్పటికే ఈదురుగాలులు చాలా భారీ స్థాయిలో కనిపిస్తున్నాయి. ఎందుకంటే సాధారణంగా బీచ్ పరిసర ప్రాంతాల్లో కాకుండా ఇంకా ముందు ప్రాంతంలో నేరుగా టౌన్ ప్రాంతంకి వచ్చినా సరే అలాంటి ప్రాంతాల్లో కూడా ఇంకా ఈదురుగాలు అనేవి భారీగా వీస్తున్న పరిస్థితి నెలకొంది. ఇంకా ఈ గాలుల వేగానికి చాలా వరకు కరెంటు పోల్స్ అదేవిధంగా కొన్ని చోట్ల బిల్డింగ్స్ కూడా దెబ్బతింటున్న పరిస్థితి నెలకొంది. అయితే పాత భవనాలు ఏవైతే ఉంటాయో అంటే చాలా వరకు ఏళ్ల తరబడి 30 ఏళ్ళు 40 ఏళ్ళు దాటిన భవనాలు చిన్నవి పెంకుటిల్లు అలాంటివి కావచ్చు ఇప్పటికే వర్షపాతం భారీ ఎత్తున నమోదవడం, ఆ వర్షం ఎప్పటికప్పుడు పడుతూ ఆగడం, అదేవిధంగా ఈదురుగాలులు భారీగా ఉండడంతో కొన్ని చోట్ల ఇల్లు కూలే అవకాశం తరుణంలో ముందుగా అప్రమత్తం అవ్వాల్సి ఉంటుంది అధికారులు. అయితే ఇలాంటి తరుణంలో ఇప్పటికే సూర్యారావుపేట బీచ్కి సంబంధించి కుంభకోణం ఏదైతే రేవు ఉందో ఆ రేవు వద్ద ఒక యువకుడు గల్లంతైన పరిస్థితి కూడా కొద్దిసేపు క్రితమే చోటు చేసుకుంది. ఎందుకంటే ఈరోజు ఉదయం నుంచి కూడా భారీగా ఈదురుగాలులు రావడంతో ఈ రేవు పరిసర ప్రాంతాల్లో కుంభకోణం రేవుకి సంబంధించి సుమారు 500కు పైగా బోట్లు ఉన్నాయి. ఆ బోట్లు ఎప్పటికప్పుడు ఈదురుగాలుల సమస్య కారణంగా అలల తాకిడి భారీ ఎత్తున ఉండడంతో ఒక బోటు మరొక బోటుతోటి రాపిడి జరగడంతో కొంతవరకు డ్యామేజ్ అవుతుంది. ఈ నేపథ్యంలోనే మత్స్యకారులందరూ ముందుగానే అప్రమత్తమయ్యి వారి బోట్లను రక్షించుకునే ప్రయత్నం చేస్తున్నారు. వారికి టైర్లు అదేవిధంగా కొన్ని బెండు ముక్కలు ఏదైతే ధర్మాకోల్ షీట్స్ని ఉపయోగించి వాటిని అడ్డుపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇలాంటి తరుణంలో కొంతమంది యువకులు సుమారు 7 యువకులు అక్కడికి వెళ్ళి వారి బోట్లను రక్షించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ తరుణంలోనే ఒక యువకుడు గల్లంతైనట్లుగా వారు అధికారులకు రిపోర్ట్ చేయడం జరిగింది. అయితే వెంటనే రిపోర్ట్ తీసుకున్న అధికారులు సంఘటనా స్థలాన్ని చేరుకొని సహాయక చర్యలు ప్రారంభించారు. అయినా సరే రాత్రి సమయం కావడంతో ఇప్పటికే చీకటి పడిపోవడంతో సహాయక చర్యలు చేపట్టినప్పటికీ ఆ యువకుడు ఎటువైపు గల్లంతైన అంశంపై కూడా ఇంకా క్లారిటీ రావాల్సింది. ఏదేమైనా సరే ఈ తుఫాన్ తీవ్రత అనేది భారీ ఎత్తున కూడా కాకినాడ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈశ్వర్, నరేష్, మరిన్ని అప్డేట్స్ కోసం మళ్ళీ మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తాను. ప్రస్తుతం మనతో పాటు జాయిన్ అవుతున్నారు రిటైర్డ్ ప్రొఫెసర్ రామకృష్ణ గారు. గుడ్ ఈవినింగ్ రామకృష్ణ గారు. గుడ్ ఈవినింగ్ అండి. సార్, ఏంటి ఈ మోంతా తుఫాను ఎందుకింత ప్రమాదకరంగా కనిపిస్తోంది? ఇది తీరం దాటే సమయంలో ఎలాంటి ప్రభావం చూపిస్తుంది? అంటే ఇప్పుడు మంతా తుఫాను దాదాపు ఒక 500 కిలోమీటర్లు నిడివి ఉన్న తుఫానుగా తయారైందండి. అదేంటంటే ఆల్ అలాంగ్ ది కోస్ట్ ఉన్న క్లౌడ్ బ్యాండ్స్ని లోపలికి తీసుకుని అది ఎన్సర్కిల్ అయ్యి ఒక హ్యూజ్ క్లౌడ్ మాస్ కింద ఇప్పుడు ఫామ్ అయ్యింది. దాని ప్రభావం వల్ల ఏంటంటే మనకి ఆల్మోస్ట్ కాకినాడ నుంచి ఆల్మోస్ట్ తిరుపతి వరకు కూడా దీని ప్రభావం ఉండబోతుంది. అది కాకుండా ఏంటంటే ఇప్పుడు మీరు లేటెస్ట్ పొజిషన్ చూసుకున్నట్టయితే దిస్ హ్యాజ్ బికమ్ ఏ వెరీ హ్యూజ్ క్లౌడ్ మాస్ ఇన్ అండ్ అరౌండ్ తిరుపతి అండ్ మెడ్రాస్, చెన్నై, అక్కడ కాన్సన్ట్రేట్ అయ్యి ఉంది. కానీ ఆల్ అలాంగ్ ద కోస్ట్ మీకు క్లౌడ్ బ్యాండ్స్ని దానిలోకి సక్ చేసుకోవడం మూలాన
మనకి విపరీతమైన గాలులు, అంతేకాదు భారీ వర్షపాతం కూడా నమోదయ్యే అవకాశాలు ఉన్నాయండి. కోస్తా వెంబడంతా చాలా వల్నరబుల్ ఏరియాగా తయారయ్యింది. ఇది ఈ అర్ధరాత్రికి కొంచెం తీరాన్ని దాటే అవకాశాలు ఉన్నాయండి. ఇందులో మోస్ట్ కాంప్లికేటెడ్ విషయం ఏమిటంటే ఈ తుఫాన్కి సెంటర్ అనేది నిర్దేశించడం ఇప్పటివరకు జరగలేదు. సెంటర్ ఆఫ్ ది సైక్లోన్ అసలు ఫామ్ అవ్వలేదు. ఈ ఫామ్ అవ్వలేకపోవడం మూలాన మనకి ఎక్కడ తీరాన్ని దాగుతుందో అన్నది నిర్దిష్టంగా చెప్పలేకపోతున్నాం సైంటిఫిక్ కమ్యూనిటీ అంతాను. ఇప్పుడు సెంటర్ కానీ ఫామ్ అయ్యి ఒక ఐ ఆఫ్ ది సైక్లోన్ కానీ ఫామ్ అయ్యి ఉంటుంటే ఇది ఈజీగా ప్రిడిక్ట్ చేయవచ్చు. కానీ ఇది ఎలా జరగలేదు. ఆల్ అలాంగ్ ది కోస్ట్ రైట్ ఫ్రమ్ ఉత్తరాంధ్ర నుంచి తమిళనాడు నాగపట్టణం వరకు కూడా మీకు ఈ క్లౌడ్ బ్యాండ్ యాక్టివిటీని సక్ చేసుకోవడం మూలాన ఇది ఒక పెద్ద తుఫానుగా తయారయ్యింది. దాని మూలాన చాలా భారీ ప్రమాదం పడే అవకాశాలు ఉన్నాయి. తర్వాత ఏంటంటే రైల్ ట్రాక్స్ కానీ విపరీతమైన ఫ్లడ్డింగ్ కానీ జరిగే అవకాశాలు ఉన్నాయి నెక్స్ట్ 24 అవర్స్లో. రైల్వే ట్రాక్స్ కూడా దెబ్బతినే స్థాయిలో ఈ ప్రభావం ఉండబోతుందా సార్? అవునండి, అవునండి. ఇది మీరు అంటున్నట్టుగా సెంటర్ ఆఫ్ ది సైక్లోన్ ఎందుకు ఫామ్ కాలేదు, ఇలాంటి సిచ్యువేషన్ ఎప్పుడు కనిపిస్తూ ఉంటుంది మనకి మామూలుగా? అంటే ఇది ఏమిటంటే ఈ సైక్లోను ఒక 500-600 కిలోమీటర్ల కోస్ట్ నుంచి అప్పటి నుంచి దీని కొంచెం ప్రభావం ఎక్కువగా చూపిందండి. వెరీ క్లోజ్ టు ది కోస్ట్ సైక్లోన్స్ ఏమైనా ఫామ్ అయితే మనకి ఈ ఐ ఆఫ్ ది సైక్లోన్ వెంటనే ఫామ్ అవుతుంది. మనకేంటంటే అండమాను బియాండ్ అండమాన్ నుంచి కూడా దీన్ని ఒక సైక్లోన్ కింద డిప్రెషన్ కింద ఫామ్ అయ్యి ఉండుంటే ఇది ఈ పాటికి మనకు ఒక ఐ ఆఫ్ ది సైక్లోన్ ఫామ్ అయ్యి ఎగ్జాక్ట్గా ఎక్కడ స్ట్రైక్ చేయబోతుంది కోస్ట్ని అని చెప్పగలిగాం. కానీ ఇది మూలన ఏంటంటే ఇక్కడ సముద్ర వాతావరణం నుంచి అంత ఎంకరేజ్మెంట్ లేకపోవడం ఈ సైక్లోన్ అంతగా గ్రో అవడానికి, ఆ తర్వాత చాలా భారీ క్లౌడ్ మాసెస్ కూడా వీటిల్లో ఎంటాంగిల్ అయిపోయి ఉండడం మూలాన కారణం అండి. సో తీరం దాటే సమయంలో ఎలా ఉంటుంది సార్ ఈ ప్రభావం? చాలా ఎక్కువగా ఉంటుందా? ఆ సమయంలో ఏం జరుగుతుంది? అంటే విండ్ మట్టుకు ఒక 90 నుంచి 100 కిలోమీటర్లు 110 కిలోమీటర్ల వరకు ఉండొచ్చు. కానీ విపరీతమైన వర్షపాతం మట్టుకు ఉంటుందండి ఇది తీరాన్ని దాటేటప్పుడు. అంటే కుండపోత వర్షం ఒక్కసారిగా కురవడం వల్ల చాలా పెద్ద ఎత్తున మనకు నష్టం జరిగే అవకాశం ఉంటుందంటారా? అవునండి, వర్షపాతం మూలానే ఈ సైక్లోను వర్షపాతం మూలానే ఎక్కువ నష్టం జరిగే అవకాశాలు ఉన్నాయండి విండ్ కన్నాను. ఇప్పుడు కాకినాడ వద్ద ఇది తీరం దాటే అవకాశం ఉందని చెప్తున్నారు. ప్రస్తుతానికి అది కదులుతున్నటువంటి దిశను చూస్తూ ఉంటే లాస్ట్ మినిట్లో కూడా అటు ఇటుగా కొంత దిశను మార్చుకునే అవకాశం ఉంటుందా? ఇక కాకినాడ దగ్గరే తీరం దాటే అవకాశం ఉంటుందా? ఎట్లా ఉంటుంది దీని కదలిక? అంటే ఎగ్జాక్ట్గా కాకినాడ దగ్గర తీరం దాటుతుందని చెప్పలేమండి. ఎందుకంటే ది సెంటర్ ఆఫ్ ది క్లౌడ్ మాస్ అంతాను నియర్ చెన్నై కాన్సన్ట్రేట్ అయ్యి ఉంది. ఓకే, కాకినాడ దగ్గర ఉండేదంతా మేఘావృతమైన వాతావరణం. ఆ మేఘాలు కాకినాడ మీదుగా మచిలీపట్నం మీదుగా అంతా ఆ సైక్లోన్లోకి వెళ్ళిపోవడం మూలాన అది సక్ చేసుకోవడం మూలానే ఈ విపరీతమైన గాలులు వర్షపాతం అండి. అంటే దీని ఔటర్ రెయిన్ బ్యాండ్స్ అంతా కూడా ఆల్ అలాంగ్ ది కోస్ట్ వ్యాపించి ఉన్నాయి. మనం కాకినాడ దగ్గర యానాం దగ్గర క్రాస్ అవుతున్నది ఆ స్థితి ఇప్పుడు లేదు. ఓకే, ఈవెన్ దెన్ ఈ క్లౌడ్ బ్యాండ్స్ అన్నింటినీ సక్ చేసుకోవడం మూలాన వాటికి కూడా ఆ ఏరియాస్ కూడా చాలా విపరీతమైన ప్రమాదం పొంచి ఉంది. మీ అంచనా ప్రకారం ఎక్కడ తీరం దాటే అవకాశం ఉందని మీరు అనుకుంటున్నారు? మనకి చెన్నైకి కొంచెం ఉత్తరంగా తీరాన్ని దాటే అవకాశం ఉందండి. ఇప్పుడున్న క్లౌడ్ మాస్ ఇప్పుడు లేటెస్ట్ శాటిలైట్ పిక్చర్ రిలీజ్ చేశారు భారత వాతావరణ సంస్థ వాళ్ళు. ఆ శాటిలైట్ పిక్చర్ ప్రకారం అయితే మట్టుకు మనకి జస్ట్ నార్త్ ఆఫ్ చెన్నై అది తీరాన్ని దాటే అవకాశం ఉందండి. ఓకే, అక్కడ ఒకవేళ తీరం దాటినా ఇక్కడ మన ఇప్పుడు రెడ్ అలర్ట్లో ఉన్నటువంటి మన 17 జిల్లాలపైన ఎలాంటి ప్రభావం ఉంటుంది? అంటే విపరీతమైన వర్షపాతం ఉంటుందండి. గాలులు కూడా 90 నుంచి 110 కిలోమీటర్ల వరకు ఉంటుంది. బికాజ్ ద రెయిన్ బ్యాండ్స్, ది అవుటర్ రెయిన్ బ్యాండ్స్ అన్నీ మన ఆంధ్రప్రదేశ్ ఏరియా మీదుగా వెళ్తున్నాయి. ఈ సైక్లోన్కి ఒక రెయిన్ బ్యాండ్స్ అనేవి ఉంటుంది అవుటర్ సర్కిల్లో. ఆ అవుటర్ సర్కిల్ అంతా మన ఆంధ్రప్రదేశ్ అవుటర్ సర్కిల్ పరిధిలోనే మన కోస్తా ఆంధ్ర అంతా ఉండడం మూలాన ఈ ఏరియాస్కి అన్నిటికీ ప్రమాదం పొంచి ఉందండి.
సార్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అనేది ఇటువంటి సమయం మనకు ఎంత సాంకేతిక పరిజ్ఞానం ఉన్నా దాని కదలిక ఎటుంది, దాని తీవ్రత ఎంత ఉందని మనం తెలుసుకున్నా ఒక ప్లానింగ్ అనేది మనకు అవసరం. ఏ రకంగా మనం ఈ విపత్తు నుంచి బయటపడగలము అనేది మనకున్నటువంటి ఫోర్సెస్ కానీ మనకున్నటువంటి యంత్రాంగం కానీ ఏం చెబుతోంది, మనం ఇలాంటి విపత్తులు వచ్చిన సందర్భంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అంటే లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యే అవకాశాలు ఉన్నాయండి. అలా కాకుండా కొంచెం వర్షాభావం ఎక్కువ ఉండడం మూలాన ఏంటంటే అక్కడే కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఏజెన్సీ అన్నది ఒకటి ఉంది, వాళ్ళందరూ అప్రమత్తంగా ఉండాలి. అప్రమత్తమయ్యి లోతట్టు ప్రాంతంలో నివసిస్తున్న ప్రజలని కొంచెం రక్షించే ప్రక్రియ అది కొంచెం ఆల్రెడీ వాళ్ళు స్టార్ట్ చేసి ఉండాలండి ఈ పాటికి. ఓకే, ఆ తర్వాత ఇప్పుడు ఎమర్జెన్సీ ఫుడ్ రిలీఫ్ మెజర్స్ ఏమన్నా కూడా వాళ్ళు అరేంజ్ చేసి ఉండాలి. ఇప్పుడు మీ అనుభవంలో చెప్పండి సార్, పగటి వేళ తుఫాను తీరం దాటినప్పుడు కనిపించే ఎఫెక్ట్ కానీ రాత్రి వేళ ఆ తుఫాను తీరం దాటితే, అంటే రాత్రి వేళ అంటే చీకట్లో మనకి విద్యుత్ సరఫరా కానీ సిగ్నలింగ్ వ్యవస్థ కానీ ఇవన్నీ కూడా దెబ్బతింటే అప్పటికప్పుడు సహాయక చర్యలు కూడా ఇబ్బంది అవుతుంది. ఈ రెండింటికి తేడా ఏంటి సార్? పగటి వేళ రాత్రి వేళ ఈ తీరం దాటే వేళల్లో ఎలాంటి నష్టం జరిగే అవకాశం ఉంటుంది అనుకుంటున్నారు? అంటే పగలివేగ రాత్రికిను మనకే ఉంటుంది కానీ డిఫరెన్స్ తుఫానుకి ఏమీ ఉండదండి. అది కాకపోతే ఏంటంటే ఇక్కడ ఒక విషయం గమనించాలి. పగలపోతే అయితే మనం సముద్రం ఎంత ఎత్తున గాలులు వస్తున్నాయి, ఎంత ఎత్తున అలలు లెగుస్తున్నాయి అన్నది తీరం వెంబడి ఉన్న ప్రజలు కొంచెం చూసి జాగ్రత్త పడే అవకాశాలు ఉన్నాయి. అదే రాత్రిపూట అయితే మట్టుకు క్రాస్ అయితే మట్టుకు అసలు అలలు ఎంతవరకు వస్తున్నాయి, ఆల్రెడీ 2 to 3 మీటర్స్ అలలు లేచి పడే అవకాశాలు ఉన్నాయని. ఇప్పుడు ఉప్పాడ, కాకినాడ, మచిలీపట్నం, నెల్లూరు, నియర్ చెన్నై ఈ ప్రాంతాలన్నీ చాలా జాగ్రత్తగా ఉండాలండి. అలలు 2-3 మీటర్లు కూడా లేచే అవకాశాలు ఉన్నాయి ఈ తుఫాను ప్రభావం మూలన. అందుకని కోస్తా వెంబడి నివసిస్తున్న ప్రజల మట్టుకు చాలా జాగ్రత్తగా ఉండాలండి. రాత్రిపూట సిస్టమ్ కానీ క్రాస్ చేస్తే మట్టుకు ఈ అలలు ఎంత తాకిడికి గురవుతున్నారు కోస్తా వెంబడి నివసిస్తున్న ప్రజలు అన్నది కొంచెం అక్కడ జాగ్రత్త వహించాలండి మనం. అంటే సముద్రం కొంత ముందుకొచ్చే ప్రమాదం కూడా ఉంటుందా మామూలుగా ఇది తీరం దాటే సమయంలో ఇటువంటి తుఫాను ప్రభావం ఉన్నప్పుడు? ఉంటుందండి. ఇలాంటి తుఫానులు వచ్చినప్పుడు సముద్రం కొంచెం ముందుకొచ్చే ప్రమాదం ఉంది. సముద్రం వెంబడి ఉన్న లోతట్టు ప్రాంతాల్లో కూడా జలమయమయ్యే అవకాశాలు ఉన్నాయండి. సో మత్స్యకార గ్రామాలు, తీరం వెంబడి ఉన్న గ్రామాల ప్రజలైతే మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. అవునండి, అవునండి. మత్స్యకారులు అసలు చాలా జాగ్రత్తగా ఉండాలండి. రైట్, ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఇదే అంశానికి సంబంధించినటువంటి అప్డేట్స్ కంటిన్యూ అవుతాయి. కాకినాడ వద్ద తీరం దాటవచ్చని అధికారులు అంటున్నారు. చూద్దాం, మరి కాసేపట్లో పూర్తి స్థాయి అప్డేట్స్ కూడా మన చేతికి అందుతాయి. ఏదైనా రాత్రి 10:30 కల్లా తీరం దాటేటటువంటి ప్రక్రియ పూర్తవుతుందని అంటున్నారు. చాలా అప్రమత్తంగా ఉండాలి. ప్రొఫెసర్ రామకృష్ణ గారు చెప్పినట్టుగా రాత్రి వేళల్లో అయితే సముద్రం అలల తాకిడి ఏ స్థాయిలో ఉంది, సముద్రం ఎంత ముందుకు చొచ్చుకొచ్చింది, మత్స్యకార గ్రామాలు, తీర ప్రాంత గ్రామాలపై దాని ప్రభావం ఎలా ఉంది, అలాగే సిగ్నలింగ్ వ్యవస్థ కానీ కరెంటు వ్యవస్థ కానీ విద్యుత్ వ్యవస్థ పూర్తిగా చిన్నాభిన్నమైపోతే రాత్రి వేళల్లో ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. తుఫాను రాత్రి వేళైనా పగటి వేళైనా తీరం దాటే విధానం ఒకటే కావచ్చు, కానీ అది రాత్రి వేళలో పగటి వేళలో మనకు సృష్టించేటటువంటి నష్టంలో తేడా ఉంటుంది. కాబట్టి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. అధికారులకు సహాయ సహకారాలు వాళ్ళకు కూడా మీరు అందించాలి. ఎందుకంటే వాళ్ళు కూడా అప్రమత్తంగా ఉండి పనిచేస్తున్నారు. మీరు సురక్షిత ప్రాంతాలకు, పునరావాస కేంద్రాలకు తరలి వెళ్లాలని చెబితే ఖచ్చితంగా వెళ్లాల్సిందే. ఇప్పటికే రాత్రి 7 గంటల తరువాత చాలా ప్రాంతాల్లో రవాణా వ్యవస్థను స్తంభింపజేస్తున్నారు. అలాగే 8 జిల్లాల్లో 8:30 గంటల తరువాత పూర్తిగా ఎక్కడికక్కడ వాహనాలను కూడా ఆపేస్తున్నారు. అటువంటి సిచ్యువేషన్ ఉన్న వేళ ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. మోంధా సైరన్ ఏపీని గజగజ వణికిస్తోంది. తుఫాను తీరం దాటే ప్రక్రియ ఇప్పటికే దాదాపుగా మొదలైనట్టుగా కనిపిస్తోంది. మరి కాసేపట్లో కాకినాడ సమీపంలో మోంధా తుఫాను తీరం దాటే అవకాశం కనిపిస్తోంది. అటు ఇటుగా రాత్రి 10-11 గంటల సమయంలో ఇది తీరం పూర్తిగా దాటేటటువంటి ఛాన్స్ ఉంది. ఈ 3-4 గంటల పాటు ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి. తీర ప్రాంత ప్రజలను ఇప్పటికే అధికారులు అప్రమత్తం చేశారు. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. చాలా ప్రాంతాల్లో హైవేలపైన కూడా వాహనాలను ఎక్కడికక్కడ రాత్రి 8:30 తర్వాత అంటే 8:30 గంటల తర్వాత పూర్తిగా నిలిపివేయబోతున్నారు. కొన్ని ప్రాంతాల్లో అయితే 7 గంటలకే
ఆ ప్రక్రియ మొదలవుతుంది. రవాణా వ్యవస్థ కూడా పూర్తిగా ఆపేయబోతున్నారు. తుఫాను ప్రభావిత 8 జిల్లాల్లో రాత్రి 8:30 నుంచి వాహనాలను నిలిపివేయాలని ప్రభుత్వం ఆదేశించింది. విశాఖ, కృష్ణా, గుంటూరు, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, అంబేద్కర్ కోనసీమ, అల్లూరి సీతారామరాజు, రాజమండ్రి జిల్లాల్లో రేపు ఉదయం 6 గంటల వరకు వాహనాల రాకపోకలు పూర్తిగా ఆగిపోతున్నాయి. ఆయా జిల్లాల నుంచి వెళ్లే జాతీయ రహదారులు సహా అన్ని రకాల రోడ్లపై ట్రాఫిక్ను నిలిపివేయాలని కలెక్టర్లు, ఎస్పీలను ఆదేశించింది ప్రభుత్వం. అత్యవసర వైద్య సేవల కోసం వెళ్లే వారికి మాత్రం మినహాయింపు ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించింది. దయచేసి ప్రజలందరూ కూడా అధికారులకు, ప్రభుత్వానికి సహకరిస్తూ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి కాబట్టి మీరు జాగ్రత్తగా ఇళ్లలో ఉంటే సరిపోతుంది, లేదా అధికారులు చెప్పినట్టుగా సురక్షిత ప్రాంతాలకు వెళితే సరిపోతుంది, పునరావాస కేంద్రాలకు వెళితే సరిపోతుంది. వారికి కూడా మీ సహకారం కావాలి. ఇప్పటికే మన ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ దళాలు పూర్తి స్థాయిలో రంగంలోకి దిగి ఎక్కడికక్కడ సహాయక చర్యలు ప్రారంభించాయి. రాత్రి వేళలో ఇది తీరం దాటుతోంది కాబట్టి మనకు విద్యుత్ వ్యవస్థ పైన తీవ్ర ప్రభావం కనిపిస్తుంది. అలాగే చాలా ప్రధానమైన అంశం సముద్రపు అలలు ఏ స్థాయిలో ఎగిసిపడుతున్నాయి, ఎంత ముందుకొస్తోంది, ఇలాంటి విషయాలు ఏవి కూడా మనకు తెలిసే అవకాశం ఉండదు రాత్రి వేళల్లో. కాబట్టి మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం పని ప్రభుత్వం చేస్తుంది, అధికారుల పని అధికారులు చేస్తారు. ప్రజలు కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. 1977లో వచ్చిన దివిసీమ ఉప్పెన కూడా రాత్రి సమయంలో పూర్తిగా కబళించి వేసిందన్న విషయాన్ని మనం మర్చిపోకూడదు. ఎన్నో తుఫానులను మనం చూసాము. ప్రకృతికి ఎదురీది. ప్రకృతిని ఎదురించి ముందుకు వెళ్ళడం కాదు, ఈ ప్రకృతి విపత్తు నుంచి ఎలా బయటపడాలి అన్నదే మనం చూడాల్సిన అంశం. మనకున్నటువంటి సాంకేతిక పరిజ్ఞానంతో, ఇప్పటికే సాధించినటువంటి సాంకేతిక పరిజ్ఞానంతో తుఫాను ఎప్పుడు రాబోతోంది, ఎక్కడ కదలిక కనిపిస్తోంది, ఎక్కడ తీరం దాటే అవకాశం ఉంది, దీని ప్రభావం ఏ ఏ జిల్లాలపైన, ఏ ఏ ప్రాంతాలపైన ఉండబోతుంది, అది ఏ స్థాయిలో ఉండబోతోందనేటటువంటి అంశాలు మనం తెలుసుకోగలమే కానీ దానికి ఎదిరీది ముందుకు వెళ్ళే అవకాశం ఉండదు. మనం చేయగలిగింది వీలైనంత వరకు ఆస్తి నష్టాన్ని, ప్రాణ నష్టాన్ని తగ్గించుకోవడం మాత్రమే. ఎంత అప్రమత్తంగా ఉంటే అంతలా మనం వీటిని నిరోధించవచ్చు. మనం ప్రకృతి అప్పుడప్పుడు ఈ రకంగా పగబట్టి ఒక్కసారిగా దూసుకొస్తుంది. ఈ సమయంలో ప్రభుత్వం ఎంత చక్కగా వ్యవహరించింది, ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంది, అధికారులు ఎంత సమన్వయంతో పనిచేశారు, ఎన్ని శాఖలు పనిచేశాయి, ప్రతి శాఖ ఎంత సమన్వయంతో కలిసి పనిచేసింది అన్నదే ఇక్కడ ప్రధానంగా చూడాలి. అలాగే ప్రజలందరూ కూడా చాలా జాగ్రత్తలు పాటించాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాకినాడ వద్ద ఇది తీరం దాటేటటువంటి అవకాశం ఉండటంతో అక్కడ ఇప్పుడు మనకు కనిపిస్తోంది గ్రేట్ డేంజర్ సిగ్నల్. పూర్తిగా ఇక్కడ కార్యకలాపాలు, పోర్ట్లో కార్యకలాపాలు పూర్తిగా ఆపివేసిన సిచ్యువేషన్ మనకు కనిపిస్తోంది. రైట్, మనతో పాటు జాయిన్ అయ్యారు ప్రభాకర్ రెడ్డి గారు, రిటైర్డ్ ఐఏఎస్, అలాగే నాగరత్నమ్మ గారు, తెలంగాణ ఐఎండి డైరెక్టర్. ముందుగా నాగరత్నమ్మ గారితో మాట్లాడదాం. నాగరత్నమ్మ గారు, ఏంటి, ఎలా కదులుతోంది, కదలిక ఎలా కనిపిస్తోంది, ఈ మోంతా తుపాను ప్రభావం ఎలా ఉండబోతోంది అనుకుంటున్నారు? నమస్కారం అండి. యాక్చువల్లీ ఇప్పుడు చూసుకున్నట్లయితే మోంతా తుఫాను ఇది ఆల్రెడీ మనకు మచిలీపట్నంకి మేడం చెప్పండి. మచిలీపట్నం మరియు ఈ కాకినాడ తీరాల మధ్యన క్రాస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. మోస్ట్ ఫేవర్ కాకినాడ అండ్ బిట్వీన్ నియర్ టు నర్సాపూర్, ఈ మధ్యలో క్రాస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. అయితే ఇది సిస్టమ్ అనేది చూసి రెయిన్ బ్యాండ్స్ అవి కూడా ఎక్కువగా మచిలీపట్నం ఏరియా ఆ ప్రాంతాల్లోనే ఎక్కువగా కాన్సన్ట్రేట్ అయ్యి ఉన్నాయి ప్రస్తుతానికి. ఇక రాడార్ పిక్చర్, మచిలీపట్నం రాడార్ పిక్చర్ ద్వారా అది చూసినట్లయితే మనకి సిస్టమ్ సుమారు 50 కిలోమీటర్స్ దూరంలో మచిలీపట్నానికి కేంద్రీకృతం అయ్యింది, అతి దగ్గరలోని కాకినాడకి సమీపిస్తుంది మెల్లిగా. కానీ దీని ఐ అనేది ఏదైతే ఉందో సెంటర్ ఆఫ్ ది సైక్లోన్ సిస్టమ్, అది మనకి క్లియర్ కట్ గా అన్డిఫైన్డ్ గా ఉంది, అది క్లియర్ కట్ గా లేదు. సో దానివల్ల కూడా మనకి ఈ ఐ లొకేషన్ కానీ సెంట్రల్ లొకేషన్ కానీ అది క్లియర్ గా మనకి కనిపించట్లేదు ప్రస్తుతానికి. బట్ హౌఎవర్ ఈ బ్యాండ్స్ బట్టి కానీ ఈ కర్వేచర్ స్ట్రక్చర్ బట్టి కానీ అది చూసుకున్నట్లయితే
ఈ సిస్టమ్ మనకి కాకినాడ అతి సమీపంలో నర్సాపూర్కి ఆ మధ్యలో క్రాస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎంత వేగంతో ముందుకు వస్తుంది మేడం ఇది తీరం వెంబడి? ఇంకా ఎంత ఏ సమయానికి తీరం దాటే అవకాశం ఉందని ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం? ఇది మనకు 15 km/h స్పీడ్ తోటి మూవ్ అవుతుంది సిస్టమ్. నార్త్ వెస్ట్ వర్డ్ డైరెక్షన్, అంటే వాయు దిశగా కదులుతోంది సిస్టమ్. ఓకే. సో స్లైట్ గా మనకి నర్సాపూర్ పైన కాకినాడకి అసమీపంలోని క్రాస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అన్నమాట. బట్ రెయిన్ఫాల్ బ్యాండ్స్ అన్ని కూడా మనకు చూసుకుంటే ఈ ఐ అనేది ఎక్కువగా కాన్సన్ట్రేటెడ్ గా లేదు కాబట్టి ఈ క్లౌడ్ బ్యాండ్స్ అవి కూడా మనకి ఎక్కువగా కూడా సౌత్ వెస్ట్ సెక్టర్ అంటే లోని ఎక్కువగా ఉంది. ఒకటే క్వాడ్రంట్ లోని కాన్సన్ట్రేట్ అయి ఉంది అనమాట. ఈ రాడార్ పిక్చర్ ద్వారా కనిపిస్తుంది మనకి. కానీ అది ఎక్కడ ఉంది, ఏ ప్రాంతంలో ఉంది, ఎలా కదులుతోంది, అంటే తుఫాను ఎక్కడ కేంద్రీకృతమైంది, ఎలా మూవ్ అవుతోంది, ఎంత వేగంతో మూవ్ అవుతోంది, ఎప్పుడు తీరాన్ని తాకే అవకాశం ఉంది, ఇవన్నీ ఏమన్నా ప్రాబ్లం ఉంటుందా ఈ సెంటర్ ఆఫ్ ద సైక్లోన్ ఫామ్ కాకపోవడం వల్ల, ఆ ఐ కనబడకపోవడం వల్ల? యాక్చువల్లీ అన్ని సైక్లోన్స్ కి, అన్ని సివియర్ సైక్లోన్ స్టార్మ్స్ కి ఐ అనేది కాన్సన్ట్రేటెడ్ గా ఉండాలని ఏమీ లేదు. కానీ వెల్ ఆర్గనైజ్డ్ సిస్టమ్స్ అయితే అట్లా ఉంటుంది. సిస్టమ్ అంతా సివియర్ సైక్లోనిక్ స్టార్మ్ అయినప్పటికీ విండ్ స్పీడ్ ప్రకారం అది చూసుకున్నప్పటికీ గస్టీ విండ్స్ అవి ఉన్నాయి. మనకి సిస్టమ్ వేగవంతంగానే మూవ్ అవుతుంది. 15 km/h స్పీడ్ తోటి మూవ్ అవుతుంది నార్త్ వెస్ట్ వర్డ్ డైరెక్షన్. అది కూడా మనకి వెస్ట్ సెంట్రల్ బే లోనే మనకి అతి సమీపంలోనే ఉంది, కేంద్రీకృతం అయ్యింది, కోస్టల్ దగ్గరే అయ్యింది. అయితే సివియర్ సైక్లోనిక్ స్టార్మ్ గా కూడా మనం చూసుకుంటే కోస్టల్ కి దగ్గరికి వచ్చినాకే అది బాగా ఇంటెన్సిఫై అవటం కూడా జరిగింది. సో ఇవన్నీ కూడా రీజన్స్ అవ్వచ్చు ఐ వెల్ ఫార్మ్డ్ కాకపోవడం వల్ల. బట్ హవెవర్ ఇది తీరాన్ని మరికొన్ని గంటల్లో, రాత్రి 11 గంటలు ఆ ప్రాంతాల్లోని తీరం తాకే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో ఆ ముందు కూడా క్రాస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఈ విండ్స్ మాత్రం గస్టీ విండ్స్ అవి మాత్రం 90 to 100 km/h వేగవంతమైన గాలులు ఆల్రెడీ స్టార్ట్ అయినాయి, ఇంకా వేగవంతంగా కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి. అంటే 90 to 100 లేదా 110 వరకు వెళ్ళొచ్చు అంటున్నారు కదా ఆ ఈదురు గాలులు స్పీడ్ అనేది. అలా వెళితే చెట్లు, విద్యుత్ స్తంభాలు ఇవన్నీ కూలిపోయే ప్రమాదం ఉంటుందా మేడం ఆ స్థాయిలో? సైక్లోన్స్ వల్ల ఇవి ఏంటి అంటే మనకి కాన్సన్ట్రేటెడ్ గా ఉంటుంది. మాక్సిమం విండ్ స్పీడ్ కానీ, అట్లాగే ఈ ఆర్గనైజ్డ్ ఈ క్లౌడ్ బ్యాండ్స్ ఏవైతే ఉన్నాయో ఐవాల్ కి పక్కన, ఐవాల్ అంటే ఐ అనేది సెంటర్ లో ఉంటుంది. వెల్ ఫార్మ్డ్ కాపోయినా, ఆర్గనైజ్డ్ కాపోయినా ఐ అనేది అదేంటి అంటే మనకి ఐవాల్ అనేది స్ట్రాంగ్ గా ఉంది సౌత్ వెస్ట్ సెక్టర్ లోని. సో రెయిన్ఫాల్ మనకి ఎక్కువగా కూడా చూసుకుంటే ఈ మచిలీపట్నము, ఈ సౌత్ వెస్ట్ క్వాడ్రంట్ లోని ఎక్కువగా కురుస్తుంది ప్రస్తుతానికి. తీరం తాకే టైం కూడా సౌతర్న్ పార్ట్ లోనే మనకి ఎక్కువగా వర్షం అనేది నమోదయ్యే అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి రాడార్ బ్యాండ్స్ ద్వారా అదిను. సో మనకి రాత్రికి ఈ సిస్టమ్ అనేది క్రాస్ అయ్యి ఆ ఏరియా అంతా కూడా ఎక్స్ట్రీమ్లీ హెవీ రెయిన్స్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. వీధురు గాలులు కూడా ఎక్కువగా వీస్తూ ఉంటాయి. ఆల్రెడీ మనకి సిస్టమ్ అవుటర్ పార్ట్ అది టచ్ అయింది కాబట్టి ఆల్రెడీ విండ్స్ అవి కూడా స్ట్రాంగ్ గా ఉన్నాయి. ఇంకా ఆ బ్యాండ్ ఏదైతే ఉందో మనకి రేర్ పార్ట్ లోని, వెనకాల పార్ట్ లోని మచిలీపట్నం ఏరియా దగ్గర, అది కూడా మనకి టచ్ అయితే కనుక ఇంకా స్ట్రెంగ్త్ ఆఫ్ ది విండ్స్ ఇంక్రీజ్ అయ్యి స్ట్రాంగ్ విండ్స్ అవి వీచి ఇంకా ఎక్కువగా మనకి కొంచెం డ్యామేజెస్ అవి కూడా ఉండే అవకాశాలు ఉంటాయి ఆ టైంకి. రైట్. తీరం దాటిన తరువాత తుఫాను ఎంతసేపు దాని ఎఫెక్ట్ కనిపిస్తుంది మేడం? జనరలీ ఈ సైక్లోన్ కేసెస్ లో ఏంటి అంటే ఒకసారి అవి మనకి ల్యాండ్ అనేది టచ్ అయిపోయినాక కూలర్ ప్లేసెస్ లోని అది ఇంకా డిసిపేట్ అవటం స్టార్ట్ అవుతుంది. మనకి సైక్లోన్ గా అవ్వడానికి 6 to 12 hours పడుతుంది. ఈసారి చూసుకుంటే ఎస్టిమేటెడ్ టైం 6 hours లోని సైక్లోన్ గా మారే అవకాశాలు ఉండే అవకాశాలు ఉన్నాయి. ఆ సమయంలో ఎన్ని గంటల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉంటుంది మేడం? మనకి రేపు ఈవినింగ్ వరకు, మనకి రేపు మార్నింగ్, రేపు ఆఫ్టర్నూన్ వరకు కూడా ఆంధ్రప్రదేశ్ అంతా కూడా వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. అంటే ఆ సెక్టర్ ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, ఇప్పుడు కొత్త జిల్లాలు అవి. తర్వాత ఇది మనకి క్రమేపగా ఛత్తీస్గఢ్ అట్లాగే తెలంగాణ ప్రాంతానికి కూడా. అందుకే మేము వెరీ హెవీ రెయిన్ ఫాల్స్, ఒక్కొక్కప్పుడు 1 or 2 ప్లేసెస్ ఎక్స్ట్రీమ్లీ హెవీ కూడా ఉండటం వల్ల ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ తెలంగాణ కూడా ఈ వార్న్ చేయడం అనేది జరిగింది.
సో ఈ రాత్రి కానీ రేపు పొద్దున్నకు కానీ మనకి ఇటువంటి హెవీ రెయిన్ఫాల్స్, వెరీ హెవీ రెయిన్ఫాల్స్, ఎక్స్ట్రీమ్లీ హెవీ రెయిన్ఫాల్స్ ఈ 3 స్టేట్స్ లోని ఉండే అవకాశాలు ఉన్నాయి. అంటే రేపంతా కూడా మనం ఏవైతే రెడ్ అలర్ట్ జోన్ చూస్తున్నామో అక్కడ పూర్తి స్థాయిలో రేపంతా వర్షం ఉంటుందా? మిగతా ఆరెంజ్ కానీ ఎల్లో అలర్ట్ జోన్లో కూడా వర్షాలు ఉంటాయా? రేపు వరకు కూడా ఉంటాయండి. రేపు ఆఫ్టర్నూన్ వరకు ఆంధ్రప్రదేశ్ బాగా ఎక్కువగా ఉంటుంది. రేపు ఈవినింగ్ నైట్ వరకు తెలంగాణ అండ్ ఛత్తీస్గఢ్ కూడా ఉంటుంది. ఇప్పుడు తెలంగాణలో మనకి హైదరాబాద్లో ప్రధానంగా సాయంత్రం నుంచి వర్షం మేఘావృతమయ్యి వర్షం కురుస్తున్న పరిస్థితి మేడం. మోంథా తుఫాను ఎఫెక్ట్ అయినా మనం ఇప్పుడు హైదరాబాద్లో చూస్తున్నది? యాక్చువల్లీ ఇవి అవుటర్ బ్యాండ్స్ అండి. ఇప్పుడు మనం చూస్తున్నాము ఫీబుల్ బ్యాండ్స్ అనేవి ఎంటర్ అవుతున్నాయి మన తెలంగాణలో కూడా. సో అవి అవుటర్ బ్యాండ్స్, కొన్ని లైట్ టు మోడరేట్ రెయిన్స్ అవి కూడా ఈ అవుటర్ బ్యాండ్స్ ఈ మోంతా తుఫాన్ యొక్క ఎఫెక్ట్ వల్లే మనకి రెయిన్స్ అవి పడుతున్నాయి. ఎలా ఉంటుంది మేడం ఓవరాల్గా మనకి జీహెచ్ఎంసీ పరిధిలో కానీ మిగతా జిల్లాల్లో ప్రధానంగా ఏ జిల్లాలపైన ఎఫెక్ట్ ఉండే అవకాశం ఉంది? ఈ వరంగల్ అవి ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. హైదరాబాద్ ఏరియా చూసుకుంటే మనకి మోడరేట్ రెయిన్స్ ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. కానీ క్లౌడ్ అనేది రాత్రికి కానీ మనకి 2 parts గా విడిచే అవకాశం ఉంది. అలా విడిపోతే కనుక మనకి ఈస్టర్న్ నార్త్ ఈస్ట్ పార్ట్ లో ఉన్నటువంటి క్లౌడ్ అంతా కూడా మనకి వరంగల్ ఏరియా, మూల్గు, జయశంకర్, భూపాల్పల్లి, ఈ సౌత్ ఈస్ట్ సెక్టర్ అంతా కూడా ఎఫెక్ట్ అవుతుంది తెలంగాణ. హైదరాబాద్ లో లైట్ టు మోడరేట్ రెయిన్స్ వస్తాయండి. ఎప్పటి వరకు? రేపు ఒక్క రోజు ఉంటుందా? ఇది 2 రోజుల వరకు ఉండే అవకాశం ఉంది? రేపు ఉదయం క్రాస్ అయిన తర్వాత తెలంగాణకి ఎఫెక్ట్ స్టార్ట్ అవుతుంది, రేపు తెల్లవారుజాము నుంచి. సో రేపు ఈవినింగ్ వరకు కూడా, నైట్ వరకు కూడా మేము తెలంగాణలోకి ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఓకే, రైట్. థ్యాంక్ యూ మేడం, చాలా మంచి సమాచారం అందించారు. సాయి ప్రణీత్ ఏపీ వెదర్ మ్యాన్ మనతో పాటు జాయిన్ అయ్యారు. ఒకసారి వారితో మాట్లాడదాం. సాయి ప్రణీత్ గారు, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ అండి. రైట్, మీ అబ్జర్వేషన్ ఎలా ఉంది సార్? ఇది ఎలా కదులుతోంది ఈ తుఫాను, మోందా తుఫాను? ఎప్పుడు తీరం దాటే అవకాశం ఉంది? మీ అంచనా ప్రకారం ఎలా కనిపిస్తుంది సార్? నాకు యాక్చువల్గా ఇప్పుడు సైక్లోన్ ఒకసారి అబ్జర్వ్ చేసినామనంటే ప్రస్తుతానికైతే మచిలీపట్నానికి మేడం గారు చెప్పినట్లుగానే 50 kilometers ఉంది. అట్ ద సేమ్ టైం వచ్చేసి నర్సాపురం నుంచి తీసుకున్నామంటే ఒక 80 kilometers దగ్గరికి మనకు సైక్లోన్ అనేది ఉంది. అది క్రాస్ అవ్వడానికి ల్యాండ్ ఫాల్ ప్రక్రియ అనేది ఇట్ విల్ నాట్ హ్యాపెన్ ఒక 1 hour లో లేదా 2 hours లో అయ్యే ప్రక్రియ కాదు. కాబట్టి ఇట్ విల్ టేక్ అప్ టు సమ్ 6 to 8 hours ఆఫ్ ఎంటైర్ ప్రాసెస్. ఆ మొత్తం సైక్లోన్ అంతా లోపలికి ట్రాన్స్ఫర్ అవ్వాలి ల్యాండ్ లోకి. సో అది అవ్వడానికి ఇట్ విల్ టేక్ అప్ టు మిడ్ నైట్ ఆర్ ఈవెన్ టుమారో మార్నింగ్ ఒక 1 o'clock లేదా 2 o'clock వరకు తీసుకునే అవకాశాలు అయితే మనకు బాగా కనిపిస్తుంది సార్. సో ఎలా ఉంటుంది అనుకుంటున్నారు సార్ దీని ప్రభావం? ఏ జిల్లాలపైన ఏ స్థాయిలో ఉంటుంది? అంటే ఇక్కడ 2 విడతలుగా మనం చూసుకోవచ్చు. ఒకటి ఏమంటే ఉత్తరాంధ్ర జిల్లాల్లో, ఒకటి అంటే వర్షాల గురించి మాత్రం ఆలోచిస్తే ఉత్తరాంధ్ర జిల్లాల్లో ముఖ్యంగా వైజాగ్, విజయనగరం, శ్రీకాకుళం డిస్ట్రిక్ట్స్, దాంతోపాటుగా కింద మనం తీసుకుంటే బాపట్ల, దాంతోపాటుగా ఉత్తర ప్రకాశం జిల్లా, అలానే వచ్చేసి కృష్ణా డిస్ట్రిక్ట్ కావచ్చు, గుంటూరు డిస్ట్రిక్ట్ కావచ్చు, దాంతోపాటుగా ఎన్టీఆర్, ఏలూరు, అలానే పశ్చిమ గోదావరి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు అయితే మనకు రిజిస్టర్ అయ్యే ఛాన్సెస్ అయితే బాగా కనిపిస్తున్నాయి. ఈ సెంటర్ ఆఫ్ ది సైక్లోన్ ఫామ్ కాలేదంటే ఐ కనబడట్లేదు అని అంటున్నారు కదా, అట్లాంటి పరిస్థితుల్లో ఇది దిశ మార్చుకునేటటువంటి అవకాశం ఏదన్నా కనిపిస్తుందా? అంటే మన ప్రెడిక్షన్లో ఏమన్నా తేడా వచ్చే అవకాశం ఉంటుందా, లేదా స్పష్టంగా ఇది మచిలీపట్నం దగ్గర లేదా కాకినాడ దగ్గర తీరం దాటే అవకాశమే కనిపిస్తుందా? కరెక్ట్ సార్, అది అందుకే సార్ ఐ అంటే మనకు ఒక వెల్ డిఫైన్డ్ సెంటర్ మామూలుగా ఉండాలి సైక్లోన్ అంటే. కానీ ఇట్లాంటి సివియర్ సైక్లోన్స్ కానీ వెరీ సివియర్ సైక్లోన్స్ కానీ ఐ అనేది కంప్లీట్గా ఉండదు. ఒక పార్ట్ ఆఫ్ ద ఐ అనేది ఏమవుతుందంటే మనకు కంప్లీట్గా క్లౌడ్ లేకుండా ఉన్న వాతావరణం అనేది ఉంటుంది. సో ఇప్పుడు మనం తీసుకుంటే నార్థన్ పార్ట్ ఆఫ్ ద సైక్లోన్ అంతా మనకు క్లియర్గా ఉంది, అంటే అంతగా క్లౌడ్స్ అంతా ఏమీ లేదు, ఓన్లీ గాలులతో నిండి ఉంది. కానీ ఓన్లీ సదరన్ పార్ట్ ఆఫ్ ద సైక్లోన్ వచ్చేసి మనకు కంప్లీట్గా క్లౌడ్స్తో కానీ బాగా డెన్స్ రెయిన్ఫాల్తో కానీ మనకు నిండి ఉంది. సో సైక్లోన్ క్రాస్ అయింది అని మనం ఎప్పుడు చెప్తాము అంటే ఆ రెయిన్ఫాల్ అంతా లోపలికి ల్యాండ్లోకి ట్రాన్స్ఫర్ అయినప్పుడు సైక్లోన్ కంప్లీట్గా క్రాస్ అయిపోయింది అని మనం అంచనా వేస్తాం. సో ఇప్పుడు దీని వలన మనకు దిశ మార్చుకుంటుందా అని అంటే డెఫినెట్గా మనకు దిశ అనేది మనకు దీనిలో ఒక యాంగిల్లో మనం ఆలోచిస్తే దిశ అనేది మనకు అంటే ఎలాంటి దీంట్లో రాదు. సో దిశ అనేది మనకు ప్రస్తుతానికి వచ్చే సైక్లోన్ ఎలా కదులుతుంది అన్న దాన్ని బట్టి మనము చెప్పగలుగుతాం. ఇప్పుడు సైక్లోన్ వచ్చేసి ఏమవుతుందంటే డైరెక్ట్గా ఆంధ్ర నుంచి క్రాస్ అయ్యి తూర్పు తెలంగాణ మీదుగా ఛత్తీస్గఢ్కి వెళ్ళిపోతుంది. సో ఛత్తీస్గఢ్కి వెళ్ళిపోతుంది కాబట్టి సో దెర్ ఈస్ నో చేంజ్ ఇన్ ద ట్రాక్ యాక్చువల్గా. అంటే తీరాన్ని తాకిన సమయంలో, అది టచ్ చేసిన సమయంలో ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుంది సార్ ఓవరాల్గా?
తీరాన్ని తాకిన సమయంలో వచ్చేసి మనకు ఇప్పుడు ఆల్రెడీ ల్యాండ్ ఫాల్ ప్రక్రియ అనేది స్టార్ట్ అయిపోయింది. ముఖ్యంగా మనకు కోనసీమ జిల్లా కావచ్చు, లేకపోతే పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఆల్రెడీ సైక్లోన్ ల్యాండ్ ఫాల్ అనేది స్టార్ట్ అయిపోయింది. సో స్టార్ట్ అయిన తర్వాత నుంచి ఒక 6 అవర్స్ అంటే అర్ధరాత్రి సమయానికి కృష్ణా జిల్లా కావచ్చు, బాపట్ల జిల్లాలోని తీర ప్రాంతాలు అంటే సముద్రానికి చాలా దగ్గరగా ఉన్న ప్రాంతాల్లో ఎక్స్ట్రీమ్లీ హెవీ రెయిన్ఫాల్ కానీ లేదా వెరీ హెవీ రెయిన్ఫాల్ కానీ ఉండే అవకాశాలు చాలా కనిపిస్తుంది. ప్లస్ మనకు ఈదురుగాలులు కంప్లీట్ ఆంధ్రప్రదేశ్ కోస్ట్ అంటే మనకు ప్రకాశం జిల్లా నుంచి అప్ టు వైజాగ్ లేదా శ్రీకాకుళం వరకు 50 to 60 km/h వరకు గాలులు ఉంటుంది. కాన్సన్ట్రేటెడ్ గా సైక్లోన్ కి చాలా సౌత్ పార్ట్ లో అంటే కృష్ణా డిస్ట్రిక్ట్ కావచ్చు, లేకపోతే బాపట్ల డిస్ట్రిక్ట్ లో, అలానే కోనసీమ జిల్లాలో వచ్చేసి 80 to 100 లేదా 120 km/h వరకు విండ్ గస్ట్స్ ఉండే ఛాన్సెస్ అయితే మనకు బాగా కనిపిస్తుంది. ఇటు తిరుపతి, చెన్నై మీద కూడా ఎఫెక్ట్ ఉంటుందా సార్? మీరున్నది అంటే సార్ ఇది పైకి వచ్చేసింది కాబట్టి ఇంకా సౌత్ లో మనకు తిరుపతి, నెల్లూరు లేకపోతే చెన్నై ఈ పక్కన తక్కువ ఎఫెక్ట్ ఉంటుంది. ఓన్లీ లైట్ రెయిన్ఫాల్ అనేది మనం అంటే ఫోర్కాస్ట్ లో మనం చూస్తున్నాం. సో కంప్లీట్ ఎఫెక్ట్ అనేది మనకు సెంట్రల్ అండ్ నార్త్ ఏపీ మీదగానే ఎక్కువగా ఉంటుంది. ఎస్, మీరు లైవ్లోనే ఉండండి సార్. మనతో పాటు జాయిన్ అయ్యారు ప్రభాకర్ రెడ్డి గారు, రిటైర్డ్ ఐఏఎస్. వారు డిజాస్టర్ మేనేజ్మెంట్లో కూడా పనిచేసిన అనుభవం ఉంది కదా సార్ మీకు? ఎస్, ఒక విషయం చెప్పండి సార్, ఇట్లాంటి సిచ్యువేషన్లో ఏ ఏ వ్యవస్థలు కలిసి పని చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది? అంటే డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్లో ఎక్కువ బాధ్యత ఉంటుందన్నమాట. ఎందుకంటే అక్కడ ప్రజలకి జరగబోయేటువంటి కష్ట నష్టాలని వాళ్ళు దగ్గరుండి తీర్చే ప్రయత్నం చేయాలి. అంటే ఇప్పుడు 2 జరుగుతున్నాయి ఇక్కడ. వర్షం వస్తుంది, గాలి వస్తుంది. అవును, తుఫాను వల్ల గాలి వచ్చినప్పుడు ఏమవుతుందంటే డ్యామేజ్ ఎక్కువ జరుగుతుంది. చెట్లు పడిపోవడం కానీ, కరెంటు పోల్లు పడిపోవడం కానీ, ఇళ్ళకు అంటే అదృష్టవశాత్తు ఏంటంటే గత 20 ఏళ్లలో మనకి ఈ థ్యాచ్డ్ రూఫ్ అంటే పాకలు, కొట్టాలు లాంటివి ఇప్పుడు లేవు. చాలా వరకు మనం అవన్నీ పక్కా ఇళ్ళు అయిపోయినాయి, సిమెంట్ ఇళ్ళు వచ్చేసినాయి. ఏదో కొన్ని తీర ప్రాంతాల్లో చేపలు వేటకు పోయే కొంతమంది వాళ్ళు వాళ్ళ అవసరాలకి, వాళ్ళ కన్వీనియన్స్ కోసమని వేసుకున్న పాకలు తప్పితే కోస్టల్ ఆంధ్ర అంతా కూడా మొత్తం ఆంధ్రాలో చాలా చోట్ల ఇప్పుడు పాకలు కనపడవు. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే పాకలు కనపడడం అంటే పాకలు ఉన్న రోజుల్లో చాలా ఎక్కువ డ్యామేజ్ అయ్యేది. అసలు తుఫాన్ వస్తుంది అంటే మొట్టమొదటి జరిగేది డ్యామేజ్ ఇళ్ళకి ఆ పూరి గుడిసెలు గాలికి ఈ స్థాయిలో గాలి వస్తే సో పార్షియలీ డ్యామేజ్డ్, ఫుల్లీ డ్యామేజ్డ్ అనేటువంటిది ఒక పెద్ద లిస్ట్ వేసుకునేవాళ్ళం అనమాట, సర్వే చేసుకునేవాళ్ళం. ఎప్పుడైతే గుడిసె దెబ్బతింటుందో, వాటి రూఫ్ దెబ్బతింటుందో, ఇంట్లో ఉన్నటువంటి వస్తువులు దెబ్బతింటాయి. వాళ్ళ బట్టలు కానివ్వండి, వాళ్ళ ఇతర అన్ని ఏవే వస్తువులు ఉంటాయో వాళ్ళు వాడుకునేటి రోజు మంచాలు, చాపలు, బట్టలు ఏవైనా సరే అన్నీ కూడా డ్యామేజ్ అవుతాయి. రూఫ్లో ఎప్పుడు పోయిందో నీళ్లు ఇంట్లో పడిపోతాయి అన్నమాట. కాబట్టి ఇల్లు మొత్తానికి డ్యామేజ్ అయ్యే అవకాశం ఉండేది అనమాట. ఇప్పుడు కొంచెం తగ్గింది. ఇప్పుడు కాంక్రీట్ ఇల్లు ఉన్నాయి. ఆ ఇళ్ళ వల్ల ప్రాణ నష్టం, ఆస్తి నష్టం రెండు తగ్గినాయి. రెండోది ఏంటంటే ఈ ఇల్లు కట్టినప్పుడు లో లయింగ్ ఏరియాలో కట్టేవాళ్ళు కాదు. ముందు కాలంలో పాకలు వేసేటప్పుడు ఏంటంటే ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ పెట్టుకునేవాళ్ళు. ముఖ్యంగా ఈ కోస్టల్ ఏరియాలో కాలువల గట్టుల పైన, తర్వాత బీచ్లో ఉండేటువంటి కొంచెం స్థలాల్లో కట్టేవాళ్ళం. అవి లో లయింగ్ ఏరియాస్గా ఉండి ఎప్పుడైతే వర్షం వస్తుందో వాళ్ళకి ఇంట్లోకి నీళ్ళు వచ్చే అవకాశం ఎక్కువ ఉండేది, డ్యామేజ్ అయ్యే అవకాశం ఎక్కువ ఉండేది. ఇప్పుడు కొంచెం ఈ కొత్తగా కాంక్రీట్ బిల్డింగ్ ఇల్లు కట్టుకున్న తర్వాత కొంచెం బెటర్ ప్లేస్లో కట్టుకొని కొంచెం ఎత్తుగా ఉండేటువంటి ఫౌండేషన్ పైన ఒక ఇల్లు వచ్చేటట్టుగా కట్టుకున్నారు. దీనివల్ల ఏంటంటే మీరు చెప్పినట్టు ఆస్తి నష్టం కానీ, ప్రాణ నష్టం కానీ కొంచెం తగ్గుతుంది. రెండోది డ్యామేజ్ కూడా తగ్గింది ఇప్పుడు, ఈ పాకలు కాదు కాబట్టి. సో ప్రజలకి లో లయింగ్ ఏరియాలో వాళ్ళ లోకల్గా ఉండేటువంటి రెవెన్యూ అడ్మినిస్ట్రేషను, మిగతా అధికారులు, ప్రభుత్వం వాళ్ళు ఏం చేస్తారంటే ముందు కాలంలో వాళ్ళందరినీ తీసుకొచ్చి ఎక్కడైనా ఒక స్కూల్లో పెట్టేవాళ్ళు. ఆ స్కూల్లో పెట్టి శిబిరాలని అంటే సైక్లోన్ రిలీఫ్ క్యాంప్స్ అని పెట్టేవాళ్ళం. వాళ్ళకి అక్కడ ఈ సైక్లోన్ ఆగిపోయినంత వరకు, వర్షం ఆగిపోయినంత వరకు, డ్యామేజ్ దానికి తగ్గించినంత వరకు వాళ్ళని ఇక్కడ పెట్టి వాళ్ళకి పాలిచ్చి భోజనాలు పెట్టి చూసుకునేవాళ్ళు అన్నమాట. ఇప్పుడు అలాంటి అవసరం తగ్గుతుంది.
కానీ మిగతా డ్యామేజ్ ఇంకోటి కూడా సార్, ఇక్కడ మీకు కూడా కొంత ఇట్లాంటి సమయంలో కొంత ఇబ్బంది కలిగి ఉండొచ్చేమో. ఇళ్ళు వదిలి రావడానికి చాలా మంది ఇష్టపడరు, ఎందుకంటే ఇంట్లో దొంగతనం జరగచ్చు, విలువైన వస్తువులు పోవచ్చు, ఇవన్నీ ఆలోచించుకొని మేము ఇంట్లోనే ఉంటామంటారు. చాలా సార్లు జరుగుతుంది అటువంటి సిచ్యువేషన్, చాలా సిచ్యువేషన్ ఉంటుంది. నేను కృష్ణా జిల్లా కలెక్టర్ చేశాను. అవును, కాబట్టి నాకు తెలుసు అనమాట. ఎందుకంటే మచిలీపట్నము మన కోస్టల్ ఏరియాలో మ్యాక్సిమం సైక్లోన్లు వచ్చేది మచిలీపట్నం. అది జియోగ్రాఫికల్ ఫార్మేషన్ వల్ల. ఇప్పుడు అందుకనే 200 సంవత్సరాల క్రితము చెన్నపట్నం మచిలీపట్నం ఒకటేగా ఉన్న వాటిని బ్రిటిషర్స్ మచిలీపట్నం ఎందుకు వదిలారు అంటే, చెన్నపట్నాన్ని ఎందుకు శ్రద్ధ చూపించారు, అది పెంచినారు అంటే ఓన్లీ బికాస్ ఆఫ్ ది జియోగ్రాఫికల్ ఫార్మేషన్, ఈ సైక్లోన్ ఎఫెక్ట్ అనమాట. చాలా డ్యామేజింగ్గా ఉంటాయి. చాలాసార్లు సైక్లోన్స్ వల్ల ప్రాణ నష్టం జరిగింది మచిలీపట్నంలో. అవును. సో ఇప్పుడు కూడా మచిలీపట్నం ఎక్కువ ఎఫెక్ట్ అవుతుందన్నమాట. ఉప్పెన్ వచ్చినప్పుడు 77లో, ఆ తర్వాత అనేక సైక్లోన్లలో కూడా మా మచిలీపట్నం ఏరియా చాలా ఎక్కువగా ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. మొత్తం కోస్టల్ ఆంధ్రాలో 900 కిలోమీటర్స్ ఉంటే మనకి దాంట్లో కృష్ణా జిల్లా పర్టికులర్గా డ్యామేజ్ అవ్వడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయన్నమాట. ఇప్పుడు కూడా చాలా దగ్గర కృష్ణాకి, ఒకసారి మచిలీపట్నంకి, కాకినాడకి మధ్యలో ఉంది. ఎక్కడ అవుతుందో అది నార్మల్గా తెలియదు, అది గెస్సింగ్లోనే ఉంటారు. కానీ స్పెసిఫిక్గా ఇక్కడ క్రాస్ అవుతుంది, ఇక్కడ డ్యామేజ్ అవుతుందని చెప్పలేరు. ఓన్లీ థింగ్ ప్రిపేర్ అయి ఉండాలన్నమాట. ఆ ప్రిపేర్ అయి ఉండడం ఏంటంటే, ఆస్తి నష్టము, ప్రాణ నష్టం జరగకుండా ఉండాలి అంటే అక్కడ ఉన్న లోలయింగ్ ఏరియా వాళ్ళని కొంచెం అప్ ల్యాండ్లోకి తీసుకొచ్చి పెట్టుకోవాలి. తర్వాత ఇమీడియట్గా రిలీఫ్ క్యాంప్స్ చేసుకోవాలి. అంటే డ్యామేజ్ అయిన తర్వాత రేపు సాయంత్రానికి రెస్టోర్ చేయాలి. అంటే రోడ్ల పైన చెట్లు పడితే ట్రాఫిక్ ఆగిపోతుంది, చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. కరెంటు పోల్స్ పడిపోతే విద్యుత్ సప్లై ఆగిపోతుంది. అట్లాగే పైప్ లైన్లు ఏమన్నా డ్యామేజ్ అవుతే డ్రింకింగ్ వాటర్ సప్లై ఆగిపోతుంది. ఇట్లా రకరకాలుగా ఎప్పుడైతే నీకు డ్యామేజ్ జరిగిందో, ఏ ఆస్తులకు డ్యామేజ్ జరుగుతుంది, దాని కాన్సిక్వెన్సెస్ వల్ల ప్రజలకి కష్టం జరిగే అవకాశం. ఇంత టెక్నాలజీ లేనప్పుడు, నేను అంటుంది ఈ టీవీలు లేకపోతే మన ఫోన్లు, మన చేతిలో సెల్ ఫోన్లు ఇవన్నీ లేని రోజుల్లో ప్రజల్ని అప్రమత్తం చేయాలంటే చాలా రిస్క్తో కూడుకున్న వ్యవహారంగా ఉండేదేమో. అప్పుడు హ్యామ్ రేడియోలు వాడేవాళ్ళం. హ్యామ్ రేడియోలు అంటే అవి దానికి అది వైర్లెస్ సెట్ లాగా పనిచేస్తాయి. ఓకే. సో ఎప్పుడైతే సైక్లోన్ వస్తుంది అనగానే ఎక్కడ ఎక్కువగా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉండేటువంటి ప్లేసుల్లో హ్యామ్ సెంటర్స్ పెట్టేవాళ్ళు. ఓకే. వాళ్ళు అక్కడ లోకల్గా ఉండేటువంటి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి వాళ్ళు ట్రాన్స్ఫర్ చేసేవాళ్ళు. దాంతో హెడ్ క్వార్టర్స్కి తెలిసేది, ఓకే ఇక్కడిక్కడ ఇదయింది, ఇంతమంది ఎఫెక్ట్ అయ్యారు, ఇంత డ్యామేజ్ అయింది, మాకు సప్లైస్ పంపించండి. ఓకే. నార్మల్గా కోస్టల్ ఏరియాలో సైక్లోన్ మాన్యువల్ అని ఉంటుంది. మేలోనే దాని ప్రిపరేషన్ మొదలు పెడతారు. ఎందుకంటే సైక్లోన్ వచ్చినప్పుడు చెట్లు కొట్టాలంటే అప్పటికప్పుడు రంపాల తెచ్చుకోవాలి. అట్లా కాకుండా ముందే తెచ్చి పెట్టింటాం. అట్లాగే సప్లైస్ కూడా రైసు, తర్వాత కిరోసిన్ ఆయిల్, ఇలాంటివి ఎసెన్షియల్స్ కూడా అక్కడ పెట్టింటాం అనమాట. గోడౌన్స్ ఉంటాయి, సైక్లోన్ గోడౌన్స్ అని కోస్టల్ ఏరియాలో. అక్కడ అవన్నీ రెడీగా ఉంటాయి. సో ఈ సైక్లోన్ వచ్చినప్పుడు ఏ ఏరియాలకు తరలించాలో అక్కడికి తీసుకోవడం చేస్తాం. మరి కాసేపట్లోనే మోంధా తుఫాన్ తీరం దాటబోతోంది. తీరం దాటే సమయంలో చాలా వేగంగా ఈదురుగాలులు వీస్తాయి. 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు ఇప్పటికే వీస్తున్నాయి. ఇది మరింత బలపడేటటువంటి అవకాశం ఉంటుంది. తీవ్రమైన వర్షపాతం ఉంటుంది. ఈ వర్షపాతం వల్ల చాలా ఎక్కువగా నష్టం జరిగే అవకాశం కూడా ఉంటుంది. ఇప్పటికే అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రభుత్వం కూడా చాలా అప్రమత్తమయ్యి పనులు కూడా చేయిస్తోంది. ప్రజలకు ఎక్కడికక్కడ సమాచారాన్ని చేరవేస్తున్నారు. చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి సమయం ఇది. ఈ రాత్రి గడవడం అనేది చాలా ముఖ్యం. ఈ రాత్రిలో ప్రధానమైంది రాత్రి 11 గంటల వరకు చాలా అప్రమత్తంగా వ్యవహరించాలి. అటు అధికార యంత్రాంగం కానీ, ఇటు ప్రజలు కానీ. అది 1 గంట 2 గంటల వరకు కూడా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని వెదర్ మ్యాన్ మనకు చెబుతున్నారు. సో ఏ రకంగా తీసుకున్నా ఒక 3-4 గంటల పాటు మనం చాలా జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం కనిపిస్తోంది. రైట్ మా ప్రతినిధి రవీందర్ మనకు అందుబాటులో ఉన్నారు. రవీందర్తో మనం ఒకసారి మాట్లాడదాం. విపత్తుల నిర్వహణ కేంద్రం తాడేపల్లి నుంచి. రవీందర్, ఏంటి అప్డేట్స్ ఏమున్నాయి? ఎప్పుడు ఇది తీరం దాటబోతోంది మోంధా తుఫాన్? ఎక్కడ తీరం దాటబోతోంది? దీనికి సంబంధించి అంటే టైం దగ్గర పడుతున్న కొద్దీ ఒక చీకటి పడింది,
అందులో తీరం దాటే సమయం కూడా వచ్చినప్పుడు కొంత టెన్షన్ అలాగే అటెన్షన్ రెండూ కనిపిస్తున్నాయి. మీ దగ్గర ఉన్నటువంటి అప్డేట్స్ ఏంటి? ఈశ్వర్, ప్రస్తుతం ఇక్కడ విపత్తుల నిర్వహణ సంస్థ కార్యాలయంలోనే ఉన్నాను. ఇక్కడ చూస్తే కనుక అధికారులు కూడా ఒక టెన్షన్ వాతావరణం కనిపిస్తుంది. ఎందుకంటే మరికొద్దిసేపట్లో అది తీరం దాటే అవకాశం ఉన్న నేపథ్యంలో పరిస్థితి ఏంటనేది అంచనా వేసే క్రమంలో ఉన్నారు. ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులతోటి సమన్వయం చేసుకుంటూ వీరంతా కూడా ఇక్కడ విపత్తుల నిర్వహణ శాఖ అధికారులు ఎప్పటికప్పుడు అలర్ట్స్ని ఇస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడున్నటువంటి పరిస్థితిని బట్టి చూస్తే దాదాపు గంటకు 10 నుంచి 12 కిలోమీటర్ల వేగంతో మాత్రమే మోంతా తుఫాను కదులుతూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో కొంత ఆలస్యంగా తీరం దాటే అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే దాదాపు మచిలీపట్నానికి 40 కిలోమీటర్ల దూరంలో ఉన్నప్పుడు కూడా ఆ ఎఫెక్ట్ అయితే స్టార్ట్ అయింది. కానీ తుఫాను కేంద్రం ఏదైతే ఉందో అది ఒడ్డుకి తీరానికి చేరినప్పుడు మాత్రమే తుఫాను తీరం దాటినట్టు మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. అది మొత్తం జరగడానికి ఇంకొక 3-3.5 గంటల సమయం పట్టే అవకాశం అయితే కనిపిస్తుంది. శాటిలైట్ మ్యాప్లో కూడా మనం చూడొచ్చు. కేవలం అక్కడ మనం ముందు నుంచి మనం అనుకుంటున్నటువంటి అంతర్వేది సమీపంలోనే తీరం దాటే అవకాశం ఉంది. కానీ కొద్దిసేపటి క్రితం దాదాపు 1 గంట నుంచి దాని గమనం అయితే కొంచెం మార్పు ఉందనేది వాతావరణ శాఖ అధికారులు గుర్తించారు. అది అంతర్వేది నుంచి పై వైపున అంటే యానాం వైపు వెళ్ళే అవకాశం అయితే కనిపిస్తుంది అన్నారు. అంతకుముందు అయితే అంతర్వేదికి దిగువ భాగాన తూర్పుపాలెం వైపు తీరం దాటే అవకాశం ఉందని అనుకున్నప్పుడు కూడా ఇప్పుడు అంతర్వేది నుంచి పై భాగాన యానాం వైపు తీరం దాటే అవకాశం ఉందన్నారు. అయితే గంటకు అది మార్పు గమనంలో కనిపిస్తున్నటువంటి పరిస్థితి నేపథ్యంలో మరికొంత సమయం గడిచిన తర్వాత మాత్రమే మన పరిస్థితిని అంచనా వేయగలిగినటువంటి పరిస్థితి. సో మరోవైపు చూస్తే కనుక ఇక్కడ భారీ వర్షాలు కూడా కురుస్తూ ఉన్నాయి. ఇదంతా కూడా ప్రస్తుతం నెల్లూరులో కురుస్తున్నటువంటి భారీ వర్షాలు. నెల్లూరులో అన్ని ప్రాంతాల్లో కూడా అన్ని సెంటర్లో కూడా భారీ వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. ఇక్కడే కాదు అంటే ఆ భారీ వర్షాల వల్ల పెద్ద సమస్యలు అయినప్పుడు కూడా తుఫాను తీరం దాటే సమయంలో భారీగా వీచేటువంటి పెను గాలులు ఏవైతే ఉన్నాయో వాటి వల్లే తీవ్రమైనటువంటి నష్టం జరగబోతుంది. ఇప్పటికే అనేక ప్రాంతాల్లో ఇటు ఉమ్మడి కృష్ణా జిల్లా కానీ కోనసీమ జిల్లాలో కాకినాడ ప్రాంతం మొత్తం అంతా కూడా కరెంటు కూడా చాలా చోట్ల ముందు జాగ్రత్తగా అధికారులు తీసేశారు. మరికొన్ని చోట్ల విద్యుత్ స్తంభాలు పడిపోతాయన్నటువంటి భయం ఉంది. ఇప్పటికే కొన్ని చోట్ల విద్యుత్ స్తంభాలు పడిపోయాయి, చెట్లు నేలవాలినటువంటి పరిస్థితి. సో ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో నష్టం అన్ని చాలా వీలైనంత వరకు తగ్గించేటువంటి కార్యక్రమంలో భాగంగానే ఇవి చేస్తున్నామని అధికారులు చెప్తున్నప్పుడు కూడా పరిస్థితి అయితే ఈ రాబోతున్న ఈ 2-3 గంటలు మాత్రం అత్యంత కీలకంగా మారింది. సమాచారం ఎప్పటికప్పుడు సేకరించడానికి కూడా అధికారులకు ఇబ్బందికర పరిస్థితి ఏర్పడింది. అందుకోసమే ఆ నేపథ్యంలోనే కొంత టెన్షన్ వాతావరణం అయితే విపత్తుల నిర్వహణ శాఖ కార్యాలయంలో కనిపిస్తుంది. వాతావరణ శాఖతో ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకొని వీరు ముందుకెళ్లేటువంటి పరిస్థితి కనిపిస్తున్నప్పుడు కూడా ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ టీమ్స్ని అలర్ట్ చేస్తున్నారు. వారితోటి ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహించడంతో పాటు వారితో కాంటాక్ట్లో ఉండి ముందస్తుగా వారిని ఈ తుఫాను ఎఫెక్ట్ అవుతున్నటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అక్కడికి పంపించే కార్యక్రమం అయితే జరుగుతుంది. అంతర్వేదికి సమీపంలో ఇప్పుడు తుఫాను తీరం దాటే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎంతసేపట్లో అది తీరాన్ని తాకే అవకాశం ఉంది రవీంద్ర? బట్టే అవకాశం కనిపిస్తుంది తీరం దాటడానికి. అంటే ఎంత సమయం పట్టొచ్చని భావిస్తున్నారు? ఉన్నటువంటి దాని వేగాన్ని బట్టి చూస్తే ఎంత దూరంలో ఉంది, ఎంతసేపట్లో తీరాన్ని తాకే అవకాశం ఉంది? ఇప్పుడు దాని వేగాన్ని చూస్తుంటే మాత్రం ఖచ్చితంగా 11 గంటల సమయం అయ్యే అవకాశం ఉంది. రాత్రి 11 నుంచి 11:30 గంటల మధ్యలో తీరం దాటే అవకాశం కనిపిస్తుంది. అది కూడా అంతర్వేదికి ఎగువన యానం వైపుకు మధ్యలో తీరం దాటే అవకాశం ఉందనేది ఇటు విపత్తుల నిర్వహణ శాఖ సంస్థతో పాటు వాతావరణ శాఖ అధికారులు కూడా ఒక అంచనాకు వచ్చారు. ఈశ్వర్, రైట్. మరిన్ని అప్డేట్స్ కోసం మళ్ళీ మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తాను రవీందర్. సాయి ప్రణీత్ గారు, మీ అబ్జర్వేషన్ ఏంటి సార్? ఎలా కనిపిస్తోంది ఇప్పుడు మనకు తాడేపల్లిలో ఉన్నటువంటి ఈ కేంద్రం, విపత్తుల నిర్వహణ కేంద్రం నుంచి మనం చూసినప్పుడు ఇది దాదాపుగా యానాం వైపు కదులుతున్నట్టుగా చెబుతున్నారు. మీ అంచనా ఎలా ఉంది? అంటే నా అంచనా ప్రకారం ఏంటంటే ఇది కోనసీమ జిల్లా మీదుగా ఎక్కువ అంటే ఐ అనేది పాస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే మేడం గారు చెప్పిన విధంగా ఐ అనేది ఇట్ ఈస్ నాట్ వెల్ డిఫైన్డ్. సో మనం ఎగ్జాక్ట్ గా అదే పాయింట్ మీద మనకు క్రాస్ అవుతుంది అనేసి కరెక్ట్ గా అంచనాకి రాలేము. సో ఐ నాట్ వెల్ డిఫైన్డ్ కాబట్టి కేవలం ఆ రెయిన్ బ్యాండ్స్ వచ్చేసి లోపలికి వెళ్తే వీ విల్ అంటే మనం ఏం చెప్తాము అంటే సైక్లోన్ మొత్తం క్రాస్ అయిపోయింది అని మనం అనుకుంటాం. సో డెఫినెట్ గా ఇప్పుడు సైక్లోన్ అనేది క్రాస్ అవ్వడము అంటే కేవలం ఆ రెయిన్ బ్యాండ్ వచ్చేసి కంప్లీట్ గా లోపలికి ల్యాండ్ లోకి వెళ్ళిపోతే డెఫినెట్ గా క్రాస్ అయిందని చెప్తాం. సో అది క్రాస్ అవ్వడానికి ఇప్పుడు వచ్చేసి ఆల్రెడీ ఇనిషియేట్ అయింది ప్రాసెస్. అది కంప్లీట్ అవ్వడానికి రేపు తెల్లవారుజామున 2 o'clock వరకు ఛాన్సెస్ అయితే మనకు కనిపిస్తున్నాయి. ఓకే, రేపు పొద్దున్న 2 గంటల వరకు దీని ప్రభావం అంటే పూర్తి స్థాయిలో ఉంటుంది. తర్వాత ఎంతసేపు ఈ వర్షాలు కానీ ఎదురుగాలులు కానీ ఉండే అవకాశం ఉంది సార్ పూర్తిగా తీరం దాటిన తర్వాత?
సార్ రేపు మార్నింగ్ 2 o'clockకి ల్యాండ్ ఫాల్ ప్రక్రియ అనేది కంప్లీట్ అయిపోతుంది. సో ల్యాండ్ ఫాల్ ప్రక్రియ కంప్లీట్ అయిన తర్వాత ఆంధ్ర మొత్తం ట్రావెల్ అయ్యి తెలంగాణలోకి ఎంటర్ అవ్వడానికి ఒక 7 o'clock లేదా 8 o'clock ఇన్ ద మార్నింగ్ ఆ టైం పడుతుంది. అంటే అంతసేపు మనకు ఆంధ్రాలోనే ఉండి కంప్లీట్గా ఆంధ్రాలో అంటే సెంట్రల్ ఏపీ మొత్తం మనకు ఎఫెక్ట్ చూపిస్తూ తెలంగాణలోని తూర్పు భాగాల్లోకి సైక్లోన్ అనేది వెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయి. దాంతోపాటుగా 8 o'clock తర్వాత నుంచి రేపు మార్నింగ్ తెలంగాణ రాష్ట్రంలో కంప్లీట్గా అంటే తూర్పు భాగాలు ముఖ్యంగా వరంగల్ సైడ్, ఖమ్మం సైడ్లో ఎక్కువ వర్షాలు అనేవి బాగా పెరిగే అవకాశాలు కనిపిస్తుంది. దాని తర్వాత ఏమవుతుందంటే తెలంగాణ రాష్ట్రంలో రేపు తెల్లవారుజామున నుంచి అప్ టు సాయంకాలం లేదా రాత్రి వరకు వర్షాలు అనేది మోడరేట్ టు హెవీ రెయిన్ఫాల్ అనేది మనకు కంప్లీట్గా ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ తెలంగాణలో ఉంటుంది. కొన్ని ప్లేసెస్లో వెరీ హెవీ రెయిన్ఫాల్ అనేది ఉంటుంది. దాని తర్వాత మనకు రేపు సాయంకాలం నుంచి తగ్గుముఖం పడే ఛాన్సెస్ అనేవి ఎక్కువగా కనిపిస్తున్నాయి. అంటే హైదరాబాద్ మీద కూడా మీరు ఏమన్నా కాన్సన్ట్రేట్ చేశారా? హైదరాబాద్లో వర్షం పడితే మాకు కొంత ట్రాఫిక్ ఇబ్బందులు ఎక్కువ ఉంటాయి, ముందుగా ప్రజలను కూడా అప్రమత్తం చేసినట్టు అవుతుంది. హైదరాబాద్ పైన ప్రత్యేకించి దీని ఎఫెక్ట్ ఏంటి సార్? సార్ హైదరాబాద్ మీదుగా తీసుకుంటే హైదరాబాద్ ఈస్ ఏ వెరీ ఫార్ లొకేషన్ ఫ్రమ్ సీ, దట్ ఈస్ ద మెయిన్ థింగ్. సో హైదరాబాద్ ఏమవుతుంది అంటే మోడరేట్ ఎఫెక్ట్ ఉండే అవకాశాలు ఉంటున్నాయి. ఎందుకంటే మెయిన్ రెయిన్ బ్యాండ్ కాన్సన్ట్రేషన్ అంతా మనకు భద్రాద్రి కొత్తగూడెము లేకపోతే ఆంధ్రానికి చాలా ఆనుకోనున్న ప్రాంతాల్లో హెవీ రెయిన్ఫాల్ అనేది ఉంటుంది. సో హైదరాబాద్ మాత్రం తీసుకున్నామంటే లైట్ టు మోడరేట్ రెయిన్ఫాల్ కంటిన్యూస్ ఫ్యాషన్ లో ఉంటుంది. అకేషనల్ గా ఏమవుతుందంటే కొన్ని సార్లు ఒక 5 to 10 minutes రెయిన్ఫాల్ అనేది కొంచెం హెవీ బర్స్ట్స్ ఉండే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అంటే లైట్ మోడరేట్ అంటే మన పనులకి అంతరాయం ఏమి కలిగించే అవకాశం ఉండదా? లైట్ మోడరేట్ లో లైట్ టు మోడరేట్ లో మనకు పనులకు అంతరాయం కలిగే విధంగా ఉండదు. బట్ ఏమవుతుంది అంటే ఒక కంప్లీట్ డే అంతా మనకు ఏదో ఒక గ్లూమీ వెదర్ గా ఉండే విధంగా ఉంటుంది హైదరాబాద్. ఓకే సార్, ఇది చెప్పండి, మామూలుగా తుఫాను తీరానికి దగ్గరగా వచ్చినప్పటికీ తీరం దాటిన తర్వాతకి ఏంటి ఎఫెక్ట్ ఏంటి? ఏది ఎక్కువగా ఉంటుంది, ఏది ఎక్కువగా నష్టాన్ని మిగులుస్తుంది మనకి? అంటే నష్టము అనేది మనకు కంప్లీట్ ఒక సైక్లోన్ ల్యాండ్ ఫాల్ ప్రక్రియ మీద మనకు ఆధారపడి ఉంటుంది. సో ఏమవుతుందంటే ఫస్ట్ సైక్లోన్ ల్యాండ్ ఫాల్ అవ్వక ముందు గాలులన్నీ మనకు సముద్రం నుంచి ల్యాండ్ లోకి వస్తుంది. అలానే వచ్చేసి సైక్లోన్ ల్యాండ్ ఫాల్ అయిన తర్వాత వచ్చేసి ఏమవుతుందంటే గాలులు మనకు ల్యాండ్ నుంచి సముద్రంలోకి వెళ్తుంది. సో అట్లా రివర్సల్ ఆఫ్ విండ్స్ అనేవి ఉంటుంది కాబట్టి డ్యామేజెస్ అనేవి ఆ రివర్సల్ జరిగే ప్రక్రియలో మనకు చాలా ఎక్కువ జరుగుతుంది. ఇప్పుడు ఏమవుతుందంటే ఒక చెట్లంతా ఇప్పుడు ఒకవైపు నుంచే గాలి వీస్తే చెట్లన్నీ ఒకవైపుగా అంటే కాలేనై ఉంటుంది. దాని తర్వాత రివర్సల్ ఆఫ్ విండ్స్ జరిగినప్పుడు ఆ చెట్లన్నీ మనకు విరిగిపోయే ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉంటుంది. సో సైక్లోన్స్ జనరల్ గా టెండెన్సీ ఏంటి అంటే ఆ రివర్సల్ ఆఫ్ విండ్ వల్ల, విండ్ స్వింగ్ వల్ల మనకు ఎక్కువ డ్యామేజెస్ అనేది జరుగుతుంది. అట్ ద సేమ్ టైం ఇందాక సార్ చెప్పిన విధంగా మనకు హట్స్ మామూలుగా గుడిసెలు, పూరి గుడిసెలు వచ్చేసి మనకు సైక్లోన్ కోస్టల్ ఏరియాస్ లో ఉన్నప్పుడు ఆ పూరి గుడిసెలు బాగా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ అనేవి మనకు ఎక్కువగా ఉంటుంది ఇట్లాంటి సైక్లోన్స్ వల్ల. అసలు చాలా ప్రధానమైన ప్రశ్న, ఎందుకంటే సామాన్యులకు కూడా అర్థం కావాలని అడుగుతున్నటువంటి ప్రశ్న, తుఫానులు ఎందుకు ఏర్పడతాయి? మనకున్నటువంటి సాంకేతిక వ్యవస్థతో ఎంత యాక్యురేట్గా వీటిని గుర్తించవచ్చు? కరెక్ట్ సార్. సో తుఫాన్ వచ్చేసి మనకు ఎందుకు ఏర్పడుతుంది అంటే ఇట్ ఈస్ ఆల్ అబౌట్ ఎర్త్ రొటేషన్ వల్ల. మనకు భూమి తిరగడం వల్ల ఒక వార్టిసిటీ అంటే ఏమంటే ఒక భూమిలో తానంతట తానే వచ్చేసి ఒక చిన్న చిన్న పీడనాలు క్రియేట్ చేస్తుంది మనకి ఈక్వేటర్కి ఆ పైన, ఈక్వేటర్ కింద. సో ఆ ఈక్వేటర్ పైన కింద ఉన్న దాన్ని ఏమంటారంటే మనం ట్రాపికల్ రీజియన్ అంటాం. మన ఇండియా అంటే ముఖ్యంగా బంగాళాఖాతం కానీ, అరేబియా సముద్రం కానీ, మన దేశం కానీ ఒక ట్రాపికల్ రీజియన్లో ఉంది. ఈ ట్రాపికల్ రీజియన్లో ఏమవుతుంది అంటే పీడనాలు అనేవి క్రియేట్ అవుతూ ఉంటుంది. అది ప్రతి సంవత్సరం ప్రతి కాలంలో క్రియేట్ అవుతూ ఉంటుంది. ఫేవరబుల్ కండిషన్స్ అనేవి మనకి ఎప్పుడు వస్తుంది అంటే ఏప్రిల్, మే నెలల్లో వస్తాయి. అట్ ద సేమ్ టైం అక్టోబర్, నవంబర్, డిసెంబర్లో ఆ పీడనాలు అభివృద్ధి చెందడానికి అనుకూలమైన పరిస్థితులు అనేవి బాగా ఏర్పడుతుంది. సో అలా బాగా ఏర్పడే టైంలో ప్రస్తుతం అంటే ఇప్పుడు మనకు ఒక తుఫాన్ అనేది ఏర్పడింది. రైట్. అయితే మనకున్న సాంకేతిక వ్యవస్థ ఏ రకంగా గుర్తిస్తుంది దాని కదలికలను కానీ, దాని ప్రభావాన్ని కానీ? ఎంత స్థాయిలో ఉంది మన దగ్గర? ఓకే, అంటే మనకు ఒక ఎర్లీ ఏజ్ ఆఫ్ సైక్లోన్స్ తీసుకుంటే మనకు 1977 దివిసీమ ఉప్పెన, 1966 మనకు కాకినాడ సైక్లోన్. సో ఇట్లాంటి సైక్లోన్స్ అప్పుడు మనకు సాంకేతిక టెక్నాలజీ అనేది అంత డెవలప్మెంట్ అనేది కనిపించలేదు. ఎందుకునంటే ఆ టైంలో మనకు మోడల్స్ కానీ, కంప్యూటర్స్ కానీ అంత అడ్వాన్స్గా మనకు లేదు. కానీ ఇప్పుడు మనకు ఉన్న టెక్నాలజీతో వీఆర్ ఏబుల్ టు రన్ అండ్ కంపైల్ అప్ టు సమ్ 100 parameters అట్ వన్ టైం. సో అంత క్యాపబిలిటీ మనం తెచ్చుకున్నాం కాబట్టి ఫోర్కాస్టింగ్ లో వచ్చేసి ఒక రెవల్యూషనరీ మార్ప్ అనేది ఓవర్ ద పీరియడ్ అనేది ఓవర్ ద పీరియడ్ ఆఫ్ 30 years లో మనకు అభివృద్ధి చెందుతూ వచ్చింది. సో ఇప్పుడు మనం ఈ రోజు ఒక్కసారి ఆలోచించి చూస్తే మనకు సైక్లోన్ యొక్క ఇంటెన్సిటీ కానీ, సైక్లోన్ యొక్క అంటే కదలిక ఏ విధంగా ఉంటుంది అన్న అంచనాని
2 to 3 days ముందే మనం చెప్పగలుగుతున్నాం. సో అంత మనం చెప్పగలుగుతున్నాం కాబట్టి మిటిగేషన్ ఆఫ్ అంటే పీపుల్ అనేది చాలా ఈజీ అవ్వడం అనేది జరిగింది. ముందైతే మిటిగేషన్ అనేది సైక్లోన్ ఈ రోజు వస్తుందంటే ఆ రోజే మనకు తెలిసేది. కానీ ఇప్పుడు వీ హ్యావ్ ద ఇన్ఫర్మేషన్, వీ హ్యావ్ ద రైట్ ఫోర్కాస్ట్ టు మిటిగేట్ ద పీపుల్ అండ్ అలర్ట్ ద పీపుల్, క్రియేట్ అవేర్నెస్ అమాంగ్ ద పీపుల్. సో అది అనేది ఇప్పుడు బాగా డెవలప్ అవుతూ వచ్చింది. రైట్. అప్పట్లో దివిసీమ ఊపెన వచ్చిన సందర్భాల్లో ఇంత టెక్నాలజీ లేదు మన దగ్గర. సో ముందుగా గుర్తించగలిగారా? గుర్తించినా అక్కడ ప్రజల్ని అప్రమత్తం చేయలేకపోయారా? వేల సంఖ్యలో 11,000 మంది ప్రాణాలు కోల్పోయారని అధికారిక లెక్కలు చెప్తుంటే ఎంతమంది చనిపోయారో తెలియని పరిస్థితి ఈ రోజుకి ఉంది. ఏంటి ఆ రోజుల్లో ఏం జరిగింది సార్ అది? సార్ యాక్చువల్గా నేను చదివిన రిపోర్ట్స్ ప్రకారం దివిసీమ సైక్లోన్ వచ్చేసి ఏమంటే ఇట్స్ ఎట్లానంటే మనకు టెక్నాలజికల్గా అంత అడ్వాన్స్మెంట్ లేదు. అట్ ద సేమ్ టైం వచ్చేసి ఏంటంటే కమ్యూనికేషన్స్ కూడా అంత స్ట్రాంగ్గా లేదు. ఇప్పుడైతే మనము ఏదైనా కావాలంటే ఒక వాట్సాప్లోనో లేకపోతే ఒక అఫీషియల్గా ఒక కమ్యూనికేషన్లోనో చేయగలుగుతాం. అప్పుడంతా మనకేమంటే టెలిగ్రాములు కానీ లేకపోతే ఫ్యాక్స్లు పంపించడం కానీ ఇలాంటివి జరిగేది. సో ద అమౌంట్ ఆఫ్ కమ్యూనికేషన్ ఫ్రమ్ హయ్యర్ అథారిటీ వేర్ డేటా అనేది ఎక్కడి నుంచి అయితే డిసిమినేట్ అవుతుందో అక్కడి నుంచి లోయర్ అథారిటీస్కి, లోయర్ లెవెల్ ఆఫ్ గవర్నమెంట్కి రావడం అనేది ఇట్ ఈస్ టేకింగ్ ఏ వెరీ లాంగ్ టైం. అండ్ అప్డేట్ కూడా మనకు అంటే హయ్యర్ అథారిటీస్కి రావడం కూడా ఇట్ ఈస్ టూ లేట్. ఆ టూ లేట్ అయిన అప్డేట్ ని కిందకి పంపించడం అనేది ఇట్స్ వెరీ వెరీ టూ లేట్. ఇప్పుడు వచ్చేసి ఏమైందనంటే ఇన్ కమ్యూనికేషన్ ఆల్సో వీ హ్యావ్ ఇంప్రూవ్డ్ ఎ లాట్ అండ్ ఆల్సో ఇన్ ఫోర్కాస్టింగ్ ఆల్సో వీ హ్యావ్ ఇంప్రూవ్డ్ ఎ లాట్. సో దట్ ఈస్ మేకింగ్ సమ్ డిఫరెన్స్ యాక్చువల్లీ. ఎస్, మీరు చెప్పాలి సార్. ఈ కమ్యూనికేషన్ వ్యవస్థ మనకి డెవలప్ కావడం కానీ ఫోర్కాస్ట్ కానీ కరెక్ట్గా మనం అంచనా వేసి ఆకాశంలో నుంచి ఎవ్రీ ఇంచ్ ఆఫ్ ది మూమెంట్ ఆఫ్ ది సైక్లోన్, ఐ ఆఫ్ ది సైక్లోన్ని ట్రాక్ చేసేటువంటి రియల్ టైంలో చేస్తున్నారు. ఓకే. ముందు కాలంలో ఏంటంటే ఇది ఇట్లా ఉంది కాబట్టి ఇట్లా జరుగుతుంది కాబట్టి ఇది ఇక్కడ క్రాస్ కావచ్చు, ఇంత స్పీడ్ కావచ్చు, ఇంత టైం పట్టవచ్చు అని గెస్ చేసే అప్రాక్సిమేట్ గెస్సులు ఉండేవి. ఇప్పుడు గెస్సులు లేవు. ఇప్పుడు యాక్చువల్గా దే ఆర్ ట్రాకింగ్ ఇట్ రియల్ టైంలో అనమాట. అంటే ఎక్కడెక్కడ నువ్వు ఉందో, ఎక్కడి సేపటి ఎక్కడికి వస్తుందో అనేది. ఓన్లీ థింగ్ ఏంటి కావాల్సింది ఏంటంటే దాని డ్యామేజ్ కంట్రోల్ చేసుకోవాలి. ఎందుకంటే దాని డ్యామేజ్ని మనం ఆపలేము కదా. అవును. అది చేసేటువంటి ఇప్పుడు అది యాక్చువల్గా ఐ ఆఫ్ ది సైక్లోన్ అంటే ఇట్ ఈస్ వ్యాక్యూమ్. దాని చుట్టుపక్కలంతా ప్రెషర్ ఉంటుంది, దాని మధ్యలో వ్యాక్యూమ్ ఉంది. ఆ వ్యాక్యూమ్ లాక్కుంటూ వస్తుంది అనమాట ఇక్కడికి ఒడ్డుపైకి. ఒడ్డుపైకి వచ్చినప్పుడు వీక్ అవుతుంది అంటారు. వీక్ అయ్యే లోపలే ఇట్ సక్స్ లాట్ ఆఫ్ ఎయిర్ అండ్ వాటర్ ఇన్ టు దట్. దానివల్ల తుఫాన్లు వస్తాయి. ఇప్పుడు నా భయం అంతా ఏంటంటే పర్టికులర్గా కోస్టలాంధ్రాలో ఈ ఈస్ట్ వెస్ట్ గోదావరి, కృష్ణా, గుంటూరులో ఇప్పుడు హార్వెస్టింగ్ సీజన్ దగ్గర వచ్చింది. ఎక్కువ డ్యామేజ్ జరిగేది ఎప్పుడంటే ఈ కోతలకు వచ్చిన పంటలు మునిగితే 2-3 రోజులు మునిగి ఉన్నాయనుకోండి, పూర్తిగా అవి డిస్కలరేషన్ అయిపోతుంది, మోసలు వచ్చేస్తాయి. నాకు అనుభవంలో జరిగింది ఏంటంటే ఆ రోజుల్లో కమ్యూనికేషన్ కొంచెం తక్కువ ఉండి కాలువలు ఆపేయాలి. ఇప్పుడు నెట్వర్క్ ఆఫ్ కెనాల్స్ ఉన్నాయి కదా, గోదావరి అండ్ కృష్ణ, ఇవి ఇమీడియట్గా ఇప్పటికీ చేసిండొచ్చు అనుకుంటున్నా, కానీ నా అనుభవం గురించి చెప్తున్నాను. సార్ మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అంతోంది సార్. మోంతా తుఫాన్ తీరాన్ని తాకింది. ఇప్పుడే మనకు దానికి సంబంధించినటువంటి బ్రేకింగ్ న్యూస్ అంతోంది. తీరాన్ని తాకినటువంటి ప్రక్రియ ప్రారంభమైంది. ఇది దాదాపు మరో 4 నుంచి 5 గంటల సమయం, పూర్తిగా తీరాన్ని దాటడానికి 4 నుంచి 5 గంటల సమయం పడుతుంది. ఇప్పటికే మోంతా తుఫాన్ తీరాన్ని తాకిందనేటటువంటి బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. ప్రారంభమైనటువంటి తీరాన్ని దాటే ప్రక్రియ 4 నుంచి 5 గంటల పాటు ఉంటుంది. ఈ సమయంలో బలమైన ఈదురుగాలులు, భారీ వర్షం, కుండపోత భారీ వర్షం కురుస్తుంది. దీని ప్రభావం రేపంతా కూడా ఏపీలో ఇప్పటికే రెడ్ అలర్ట్ ఉన్నటువంటి ఆ జోన్లో, ఆ జిల్లాల్లో పూర్తి స్థాయిలో ప్రభావం రేపంతా కూడా కొనసాగుతుందని అంటున్నారు. తెలంగాణలోని కొన్ని ప్రాంతాలపైన, కొన్ని జిల్లాలపైన ఇది ప్రభావం చూపిస్తుంది. ప్రారంభమైంది, తీరాన్ని తాకేటటువంటి ప్రక్రియ ప్రారంభమైంది.
తీరాన్ని తాకింది. 4 నుంచి 5 గంటల సమయం పడుతుంది. ప్రధానమైనది ఏంటంటే ఇది చాలా కీలకమైనటువంటి సమయంగా మనం భావించాలి. అందులో రాత్రి సమయంలో జరుగుతోంది కాబట్టి ఈ నష్టాన్ని నివారించడంలో అధికారులు ఎంత కృషి చేసినప్పటికీ కూడా రాత్రి వేళల్లో సహాయక చర్యలు కొనసాగించడంలో కాస్త ఇబ్బందులుంటాయి. అలాగే సముద్రం యొక్క అలల ఆటుపోట్లు కానీ, అలలు ఎగిసి పడుతున్నటువంటి విధానం కానీ, అలలు ముందుకొస్తున్నటువంటి ఎంత దూరం ముందుకొచ్చింది, ఎంత ముందుకొచ్చిందన్న విషయాన్ని కనుగొనడం కానీ ఈ రాత్రి వేళల్లో అది సాధ్యపడదు. అలాగే విద్యుత్ వ్యవస్థకు తీవ్ర స్థాయిలో అంతరాయం ఏర్పడుతుంది కూడా. ఈ ఎదురుగాలులకు అంతరాయాన్ని పునరుద్ధరించడానికి, విద్యుత్తును పునరుద్ధరించడానికి కూడా కొంత సమయం పడుతుంది రాత్రి వేళల్లో సహాయ సహకారాలకి. కాబట్టి అధికారులు చెప్పినట్టుగా, ప్రభుత్వం చెప్పినట్టుగా ప్రజలందరూ కూడా సురక్షిత ప్రాంతాల్లో ఉండాలి, ఇళ్లలోనే ఉండాలి. లేదంటే వారికి పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేస్తుంటే ఆ పునరావాస కేంద్రాల్లోనే తలదాచుకోవాలి, అక్కడే ఉండాలి. అలాగే ఎవరూ కూడా బయటకు వెళ్ళొద్దు. ఇప్పటికే మోంధా తుఫాన్ తీరాన్ని తాకింది. ఎప్పుడు తీరాన్ని తాకుతుందా, ఏ క్షణంలో దీని ప్రభావం ఏ స్థాయిలో ఈ రాష్ట్రం పైన విరుచుకుపడుతుందనేటటువంటి భయాందోళన కొనసాగుతున్న సమయంలో మోంధా తుఫాన్ తీరాన్ని తాకిందనే బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. రోడ్లపైన ఎవరూ కూడా తిరగకండి. ఈదురుగాలులకు చెట్లు, విద్యుత్ స్తంభాలు కూలిపోయేటటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి రోడ్లపైన ఎవరూ లేకుండా, అలాగే 8:30 నుంచి రాత్రి 8:30 నుంచి పూర్తి స్థాయిలో జాతీయ రహదారులపైన, హైవేలపైన కూడా వాహనాలని పూర్తిగా నిలిపివేస్తున్నారు. ఈ రెడ్ అలర్ట్ ఉన్నటువంటి జోన్లు అలాగే జిల్లాలన్నింటిలో కూడా దీని ప్రభావం చాలా ఎక్కువగా ఉండబోతుంది. సార్ ప్లీజ్. సో ఇప్పుడు నేను అనుకున్నాం కదా, రియల్ టైం ట్రాక్ చేస్తున్నారు. ఇప్పుడు క్రాస్ అవుతుంది, టచ్ అయ్యింది అంటే అర్థం ఏంటంటే శాటిలైట్ ఈజ్ వాచింగ్ ఇట్. సో అది అట్లా పెట్టుకుంటే దాని ప్రభావం ఉంటుంది. అదృష్టవశాత్తు చాలా పెద్దది కాదు. నేను చూసిన వాటిల్లో కొంచెం, నేను చూసినప్పుడు 200 కిలోమీటర్ల స్పీడ్తో గాలిలో వచ్చిన సందర్భాలు ఉన్నాయి. సో పాయింట్ ఇక్కడ ఏంటంటే డ్యామేజ్ కంట్రోల్కి ఒకవైపున ఆస్తి ప్రాణ నష్టాలు కాకుండా చూసుకుంటూ, ప్రజల్ని సురక్షిత ప్రాంతాల్లో పెట్టుకుంటూ పంటల్ని జాగ్రత్త చూసుకోవాలి. ఇప్పుడు కాలువలన్నిటినీ క్లోజ్ చేయాలి. కాలువలు క్లోజ్ చేసినప్పుడు సిస్టమ్ ఎట్లా పనిచేస్తుందంటే కోస్టలాంధ్రలో, సారీ డెల్టాలో, ఏ కాలువ అయితే నీకు పొలాలకు నీళ్లు తెస్తుందో అదే కాలువ డ్రైనేజ్ లాగా పనిచేస్తుంది. అంటే పొలాల్లో ఎప్పుడైతే నీళ్లు నిలబడి పంట తడిసిపోయి అది చెడిపోయి మోసులు వచ్చేటువంటి పరిస్థితి రాకుండా పొలంలో ఉన్న నీళ్ళని కాలువలోకి లాగుతుంది, రివర్స్లో అనమాట. ఆ పని చేయించగలిగితే డ్యామేజ్ తగ్గుతుంది. అది కొన్ని సమయాల్లో ఏంటంటే నీళ్ళని ఆపిండరు, స్లూయిస్ అన్ని నీళ్ళలో క్లోజ్ చేసేసి నీళ్లు కానీ ఆపింటే ఏది గోదావరి డెల్టా, కృష్ణా డెల్టాలో 2 చోట్ల పడబోతుంది అనమాట వర్షం. కాబట్టి దే మస్ట్ ఇప్పుడు చేయాల్సిన పని ఏంటంటే ఎంత వీలైతే అంత తొందరగా పొలాల్లో నుంచి నీళ్లు బయటికి పోయే ప్రయత్నం చేయాలి. దానికి ఒక పక్కన మన ఇవి ఉంటాయి, డ్రైన్స్ ఉంటాయి. డ్రైన్స్తో పాటు కాలువలు కూడా, ఫీడింగ్ కెనాల్స్ కూడా డ్రైన్స్గా పనిచేస్తాయి. అది చేపించుకోగలగాలి. రైట్. వైజాగ్ నుంచి మా ప్రతినిధి అనిల్ మనకు అందుబాటులో ఉన్నారు. అనిల్తో మాట్లాడదాం. ఇప్పటికే ముమ్మడివరం దగ్గర మూలపాలెం సమీపంలో ఈ మోంతా తుఫాన్ తీరం దాటింది. రైట్ అనిల్, ఎలాగుంది వైజాగ్ పరిస్థితి, ఏంటి, ఎలా ఉంది సిచ్యువేషన్ అక్కడ? ఈశ్వర్, అమలాపురం సమీపంలో మోంతా తీవ్ర తుఫాను తీరాన్ని తాకినట్టుగా సమాచారం అందుతోంది. మరికొద్ది గంటల పాటు ఈ తీరాన్ని దాటేటువంటి ప్రక్రియ ఉంటుంది. ఈ 4-5 గంటల పాటు చాలా కీలకమైనటువంటి సమయంగా చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే వర్షపాతం నమోదు కావచ్చు, గాలుల తీవ్రత కావచ్చు ఇప్పుడే ఎక్కువగా ఉంటుంది. తీరాన్ని తాకిన తర్వాత తీరాన్ని దాటేటువంటి ప్రక్రియలో కాస్త ఆ ప్రాంతంలో గాలుల తీవ్రత, వర్షం తగ్గుముఖం పట్టినప్పటికీ కూడా క్రమంగా పుంజుకొని ఇతర ప్రాంతాల్లో ఏదైతే విండ్ వచ్చేటువంటి ఆ ప్యాటర్న్స్ ఏవైతే ఉన్నాయో ఆ 3 స్థాయిల్లో కూడా పూర్తిగా గాలుల తీవ్రత కొనసాగేటువంటి అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా కాకినాడతో పాటు అలాగే అమలాపురం, ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి అంతర్వేది, ఆ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున గాలుల తీవ్రత ఉండేటువంటి అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా కోనసీమ జిల్లాతో పాటు కాకినాడ జిల్లాలో హై అలర్ట్ కొనసాగుతున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. తుఫాను తీరాన్ని తాకింది కనుక 4-5 గంటల పాటు తీరాన్ని దాటేటువంటి ప్రక్రియ ఉంటుంది. ఎందుకంటే సాధారణంగా చిన్న సిస్టమ్స్ అయితే తక్కువ సమయంలోనే తీరాన్ని దాటేటువంటి అవకాశం ఉంటుంది. కానీ ఇది తీవ్ర తుఫానుగా తీరాన్ని
తాకింది కనుక తీరం దాటేటువంటి ప్రక్రియ అనేది 4-5 గంటల పాటు కొనసాగేటువంటి అవకాశం ఉంటుంది. ఈ సమయమే చాలా కీలకంగా భావించాల్సి ఉంటుంది. ఎందుకంటే 110 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచేటువంటి ప్రమాదం ఉంది కనుక తీర ప్రాంత ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరించింది. ఇప్పటికే తీర ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని ఏరియాల్లో కూడా వర్షపాతం మళ్ళీ ప్రారంభమైంది. తిరిగి గాలుల తీవ్రత కూడా కొనసాగుతోంది. ప్రస్తుతం నేను అనకాపల్లి జిల్లాలోని రేవు పోలవరం మత్స్యకార గ్రామంలో ఉన్నాను. ఇక్కడ పెద్ద ఎత్తున గాలుల తీవ్రత కావచ్చు, వర్షపాతం కావచ్చు నమోదవుతున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. అలాగే కాకినాడ, అలాగే అమలాపురం, అంతర్వేది, బియ్యపు తిప్ప వంటి ప్రాంతాల్లో పెద్ద ఎత్తున గాలుల తీవ్రత, వర్షపాతం ఎక్కువగా నమోదయ్యేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. ఈ వర్షాలు రాత్రి అలాగే రేపటి వరకు కూడా కొనసాగేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. పూర్తిగా తీరాన్ని దాటిన తర్వాత కూడా 48 గంటల పాటు దీని ప్రభావం కొనసాగేటువంటి అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది ఈశ్వర్. అయితే కొద్దిసేపటి క్రితమే తీరాన్ని ఈ మోన్చా తీవ్ర తుఫాను తాకింది. తీరాన్ని దాటడానికి మాత్రం 4-5 గంటల పాటు సమయం పడుతుంది. కోనసీమలో అత్యంత భారీ గాలులు ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే ఉప్పాడ తీరంలో ఉప్పెన ముప్పు పొంచి ఉన్నట్టుగా వాతావరణ శాఖ గడిచిన 2 రోజులుగా హెచ్చరిస్తూనే వస్తుంది. సముద్రం ఇప్పటికే రాకాసి అలలతో ఎగసి పడుతున్నటువంటి సందర్భం అక్కడ కనిపిస్తుంది. ఇప్పుడు తుఫాను తీరాన్ని తాకింది కనుక తీరాన్ని దాటేటువంటి క్రమంలో అక్కడ ఉప్పెన మరింత ఎక్కువగా ఉండేటువంటి అవకాశం కూడా ఉంటుంది. అలాగే సమీపంలో ఉండేటువంటి అన్ని మత్స్యకార గ్రామాలు, తీర ప్రాంత గ్రామాల ప్రజలు ఇప్పటికే అప్రమత్తంగా ఉండాలని చెప్పి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. వారందరినీ పునరావాస కేంద్రాలకు కూడా తరలించాలని చెప్పింది. అయితే ఈ 4-5 గంటల పాటు అత్యంత అప్రమత్తంగా ఉండాలి, ఇళ్లలోనే ఉండాలి, అత్యవసరం అయితేనే తప్ప బయటకు రాకూడదని చెప్పి వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది. అధికారులు కూడా హెచ్చరిస్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. ఇప్పటికే చాలా చోట్ల చెట్లు విరిగి పడిపోయాయి. అలాగే రాకపోకలకు కూడా తీవ్రమైనటువంటి అంతరాయం కనిపిస్తుంది. ముఖ్యంగా ఉత్తర కోస్తా జిల్లాల్లో కూడా తుఫాను ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. ఉమ్మడి విశాఖ జిల్లా వ్యాప్తంగా కూడా కుండపోత వానలు కురుస్తున్నాయి. ఏజెన్సీ ప్రాంతాల్లో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. అలాగే వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. ముఖ్యంగా చూసుకుంటే కేకే లైన్ కూడా కొండ చర్యలు విరిగిపడి దెబ్బతిన్నటువంటి పరిస్థితి. 63వ కిలోమీటర్ వద్ద కేకే లైన్ దెబ్బతిన్నట్టుగా కూడా సమాచారం ఉంటుంది. మొత్తంగా చూస్తే కోస్తా జిల్లాల్లో హై అలర్ట్ కొనసాగుతుంది. తుఫాను పూర్తిగా తీరాన్ని దాటిన తర్వాత క్రమంగా దాని ప్రభావం తగ్గుముఖం పట్టేటువంటి అవకాశం ఉంటుంది కనుక ప్రజలంతా అప్పటి వరకు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఈ 4-5 గంటలు చాలా కీలకం. అందరూ ఇళ్లకే పరిమితం కావాలి. డోర్స్ క్లోజ్ చేసుకుని గాలుల తీవ్రత నుంచి బయటపడేందుకు ప్రతి ఒక్కరూ కూడా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని అధికార యంత్రాంగం సూచిస్తోంది. అలాగే విద్యుత్ లైన్లు కూడా దెబ్బతినేటువంటి అవకాశం కూడా ఉన్నటువంటి నేపథ్యంలోనే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని ఇప్పటికే వాతావరణ శాఖ సూచించింది. మరోవైపు కాకినాడ పోర్టులో డేంజర్ రెడ్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది. 10వ నెంబర్ డేంజర్ సిగ్నల్ ఇచ్చారు. అత్యంత పెద్ద ఎత్తున గాలుల తీవ్రత కావచ్చు, సముద్ర పోటు కావచ్చు ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే విశాఖ, గంగవరం, కళింగపట్నం, భీమినిపట్నం పోర్టులకు 9వ నెంబర్ ప్రమాద హెచ్చరికను కూడా ఇచ్చారు. అలాగే మచిలీపట్నం, కృష్ణపట్నం పోర్టులకు 8వ నెంబర్ ప్రమాద హెచ్చరిక ఇచ్చారు. ఆ ప్రమాద హెచ్చరికలు కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి. అయితే హుదూద్ తుఫాన్ తర్వాత 10వ నెంబర్ ప్రమాద హెచ్చరిక ఇటీవల కాలంలో కాకినాడ పోర్టుకి ఇవ్వడం ఇదే ప్రథమం. 11వ నెంబర్ ప్రమాద హెచ్చరిక కానీ ఇస్తే కనుక పూర్తిగా కమ్యూనికేషన్ సిస్టమ్ కానీ లేకపోతే ఇతరత్ర వ్యవస్థలన్నీ స్తంభించిపోయేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పటికే కార్గో హ్యాండ్లింగ్ వంటి లాజిస్టిక్ అంతా కూడా ఆపేయాలని చెప్పి అధికారులు సూచించారు. మొత్తంగా చూస్తే కనుక తుఫాను తీరాన్ని తాకింది. మరో 4-5 గంటల పాటు ఈ తీరాన్ని దాటేటువంటి ప్రక్రియ అయితే కొనసాగబోతుంది ఈశ్వర్. రైట్, థ్యాంక్ యూ అనిల్ సార్. ఇక్కడ 4-5 గంటల పాటు చాలా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది కదా. ఒక 1 మినిట్లో ప్రజలకి కొంత మీ వైపు నుంచి అప్పీల్ ఏదైనా చెప్పండి. వాళ్ళు ఇప్పుడు వర్షము ఎక్కువగా ఉంటుంది. వర్షం ఎక్కువ పడినప్పుడు మనం ఉండే ప్రదేశంలో మనం ఎక్కడైతే ఇంట్లో ఉన్నామా లేకపోతే ఎక్కడైనా బయట ఉన్నామా దాంట్లో ఎంత డ్యామేజ్ జరగవచ్చు, మనం ఎట్లా ఉండాలి. కొంతమంది ప్రయాణంలో ఉంటారు, కొంతమంది ఎక్కడైనా బస్ స్టాపుల్లో ఉంటారు. వాళ్ళు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి తమున్న స్థితిని బట్టి. రెండవది ఈ ప్రభుత్వ యంత్రాంగం కూడా ఎక్కడ ఎక్కువగా వర్షం పడి నీళ్ళ ఫ్లోస్ ఉంటాయి తెలుస్తుంది అనమాట, ఎక్కువ ఇక్కడ ఫ్లడ్డింగ్ జరుగుతుందని, అక్కడ నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలించే ప్రయత్నం ఎక్కువ చేయాలి. ఆ తర్వాత వీళ్ళు రెడీగా ఉండడం, రేపు ఉదయానికి రోడ్లు రిపేర్కి కానీ రోడ్లపైన పడిన చెట్లను కట్ చేసేదానికి కానీ, తర్వాత ఎక్కడైనా మిగతా వేరే రకంగా డ్యామేజ్ ఇది కెనాల్స్ కూడా డ్యామేజ్ అయి ఉంటాయి, వాటిని వెంటనే రిపేర్ చేయగలిగితే డ్యామేజ్ కంట్రోల్ చేయాలి. రైట్, సాయి ప్రణీత్ గారు కొంత కన్క్లూడ్ చేయండి సార్. ఈ తీరాన్ని టచ్ చేసిన తర్వాత ఇంకా ఎన్ని గంటల పాటు దీని ప్రభావాన్ని మనం చూస్తాం?
ఏమవుతుందంటే ఇట్ విల్ పాస్ త్రూ ఆంధ్ర, కంప్లీట్ ఆంధ్రాని కవర్ చేస్తూ తెలంగాణ రాష్ట్రంలో ఎంటర్ అయ్యి దాని తర్వాత ఛత్తీస్గఢ్ మీదుగా వెళ్తుంది సైక్లోన్ అనేది. సో సైక్లోన్ అనేది రేపు తెలంగాణలోకి వెళ్ళగానే ఇట్ విల్ వీకెన్ ఇంటూ ఏ డిప్రెషన్, అంటే ఒక వాయుగుండంగా బలహీనపడుతుంది. అలానే రేపు రాత్రికి వెళ్ళేసరికి ఒక బలహీనమైన వాయుగుండంగా మనకు ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోకి వెళ్తుంది. సో బలహీనమైన వాయుగుండం ఉంటుంది కాబట్టి డెఫినెట్ గా మనకు ఆంధ్రప్రదేశ్ లో మనకు మార్నింగ్ నుంచి మధ్యాహ్నం దాకా ప్రభావం అనేది ఉండే అవకాశాలు కోస్తాంధ్ర జిల్లాల్లో, ముఖ్యంగా మధ్య కోస్తాంధ్ర అంటే విజయవాడ సైడ్ కానీ లేకపోతే కాకినాడ సైడ్ కానీ ఉంటుంది. అలానే ఉత్తర కోస్తాంధ్ర అంటే వైజాగ్ నుంచి శ్రీకాకుళం వరకు ప్రభావం అనేది ఉంటుంది. దాంతో పాటుగా మనకు మధ్యాహ్న సమయం నుంచి రాత్రి సమయం లేదా అర్ధరాత్రి సమయం దాకా తూర్పు తెలంగాణ జిల్లాలు అంటే వరంగల్ పక్కన ప్రాంతం కానీ లేకపోతే కరీంనగర్ కావచ్చు లేకపోతే ఖమ్మం, సో ఈ ప్రాంతం మొత్తంగా మనకు వర్షాలు అనేవి బాగా విపరీతంగా ఉంటుంది. అట్ ద సేమ్ టైం గాలులు కూడా మనకు తగ్గుముఖం పడుతూ వస్తుంది. తెల్లవారుజామున మనకు ఆంధ్రాలో మొదలైతే ఆంధ్రాలో విపరీతమైన గాలులతో మొదలై రాత్రికి వెళ్ళేసరికి గాలులు తక్కువ, వర్షం ఎక్కువగా మనకు తెలంగాణ రాష్ట్రంలో ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ అండి సాయి ప్రణీత్ గారు ఇవాళ చర్చలో మీరు జాయిన్ అయినందుకు. అలాగే ప్రభాకర్ రెడ్డి గారు, థ్యాంక్ యూ సో మచ్ సార్.